దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన ఉపవాస కూడికలన్నీ ప్రభు అయిన సన్నిధి మహాసన్నిధి మనకు తోడుగా ఉంచి మరి ఒక నూతన దినంలో ఉదయకాల సమయంలో ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి, ప్రభు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనం ఈ విధంగా కూడుకోవటానికి, ప్రభువును ఆరాధించుకోవటానికి, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు శక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మనం రుచి చూడడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉపవాస ప్రార్థనకు అడ్డంకులు కలిగించాలని ప్రయత్నిస్తున్న ప్రతి సాతాను పోరాటాలు, మాంత్రిక పోరాటాలు, చేతబడి సంబంధమైన, దురాత్మ సంబంధమైన సకల విధములైన కీడులు ప్రభువులు అయిపరుచినట్లు, ఈ దినం ప్రభువే మనకు తోడుగా ఉండి నడిపించినట్లు, ప్రభు మహోన్నత సన్నిధి ప్రభు మనకు తోడుగా వచ్చి నడిపించినట్లు, ప్రభు యొక్క ఉద్దేశాలన్నీ ప్రభు మన జీవితాల్లో ఆయన మనల్ని తోడుగా ఉంచి ఆయన మనల్ని నడిపించి బలపరుచున్నట్టు, ప్రియ సహోదరి సహోదరుడ, ఈ ఉదయకాలం మనం విశ్వాసముతో ప్రభు సన్నిధిలో మొరపెడదాం. ప్రభు చిత్తానికి మనం అప్పగించుకుందాం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఈ ప్రారంభ ప్రార్థనతోటి దిన ఉపవాస కూడికను మనం ప్రారంభించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవ, సర్వ సృష్టికి కారణభూతుడైన తండ్రి, నిన్ను స్తుతిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో ప్రభా నీ నామాన్ని స్తుతిస్తున్నాం, నేను ఘనపరుస్తున్నాం తండ్రి. ఈ ఉదయం నీ పాద సన్నిధిలో ఈ విధంగా చేరి నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి అల్పులమైన మాకు ప్రభా మీరు ఇచ్చినటి గొప్ప ధన్యతను బట్టి, ఇటు అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం నాయన. నమ్మదగిన వాడా నిన్ను స్తుతిస్తా ఉన్నాం. గొప్ప దేవా నిన్ను స్తుతిస్తా ఉన్నాం. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మీరే మమ్మల్ని బలపరచండి అయా. బలహీనులను బలపరిచే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు అయా. మాంత్రికీళ్ళు, చాదబడికీళ్ళు, దురాత్మకీళ్ళు, సకల విధములైన కీడులు మా జీవితాల్లో లయపరిచే దేవుడు నాయన. ఈ ఉదయం నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నీ నామాన్ని కీర్తిస్తున్నాం. ఈ ఉదయం ఎంత మంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రభువా, ఎంత మంది నీ పాద సన్నిధిలో నీ మొరపెడుతున్నారు నాయన. ప్రతి ఒక్కరిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. బలహీనులను బలపరిచే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు, ప్రతి చీకటి కార్యాలు, అంధకార శక్తుల ప్రభావాలు దూరపరిచే సర్వశక్తి కలిగిన దేవ నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఉదయం నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ప్రతి వారి ప్రార్థన మీద ఆలకించండి. ఈ దినం ఎంత మంది ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఈ 25వ దినములో నీ సర్వశక్తి కలిగిన కార్యాలు, నీ మహిమ కలిగిన కార్యాలు మేమందరం రుచి చూడటానికి అద్భుతము జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి శత్రు పోరాటాలు మీరే లయపరచండి అయ్యా. మానసిక ఒత్తిళ్ల నుండి, బలహీనతల నుండి, చీకటి కార్యాల నుండి, అంధకార శక్తుల ప్రభావాల నుండి అయ్యా మీరు మమ్మల్ని విడిపించి తప్పించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. బలహీనులను బలపరిచే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు, ప్రతి సాతాను పోరాటాలు లయపరచగలిగిన దేవుడు, అంధకార శక్తులపై విజయం ఇచ్చే దేవుడు నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ దినం దేవా మా పక్షంగా మీరుండి కృప చూపించండి. ప్రతి శత్రు పోరాటాలను విడిపించండి. చాలిన దేవుడుగా మీరు మాకు తోడుగా ఉండండి నాయన. మీరు మమ్మల్ని బలపరచండి అయ్యా. అయ్యా మీరు మమ్మల్ని లేవనెత్తండి నాయన. మా జీవితంలో, మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా మీరే పుట్టించండి దేవా. సర్వశక్తిమంతుడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయం మీరే కృప చూపించి బలపరచండి. వాక్కు ద్వారా మీరే మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మీరే మమ్మల్ని బలపరచండి. వాక్యం ద్వారా మీరే మా జీవితాలు కట్టండి. వాక్యము ద్వారా మమ్మల్ని స్థిరపరచండి, మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని బలపరచండి. మాతో మీరున్నారని రుజువు చూపండి అయ్యా. మాలో ఉన్న ప్రతి భయము, మాలో ఉన్న ప్రతి ఆందోళన, మాలో ఉన్న ప్రతి అనాలోచన, మాలో ఉన్న ప్రతి భయాందోళనలను యేసు నామములో మీరు విడిపించి తప్పించమని ప్రార్థిస్తున్నా. మా హృదయములో, అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా మీరే పుట్టించమని ప్రార్థిస్తున్నా. అందరి బంధకాలు మీరే తెంచివేయండి అయ్యా. ప్రతి సాతాను పోరాటాలు మీరే లయపరచండి నాయన. కీడుల నుండి విడిపించు దేవా. మాంత్రిక శక్తి నుండి విడిపించు నాయన. ఎటువంటి కీడులు వెంబడిస్తా ఉన్నా ప్రతి కీడులపై, ప్రతి శోధనలపై, ప్రతి సమస్యలపై, ప్రతి పోరాటాలపై యేసు సర్వశక్తి కలిగిన నామంలో విడుదల కలుగును గాక, విజయము కలుగును గాక, స్వస్థత కలుగును గాక, ఆరోగ్యము కలుగును గాక, క్షేమము కలుగును గాక అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రభు మనతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు.
ఈరోజు వాక్య అంశ నిమిత్తమై మనం ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. సహోదరి సహోదరుడా, సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉంటే, సర్వాధికారం కలిగిన దేవుడు మనకు తోడుగా ఉంటే, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు మనకు తోడుగా ఉంటే, ఈ ఉదయం మనకేమీ తక్కువ కాదు. ఏ మేలుయు ఆయన మన జీవితాల్లో కొదువై ఉండదు. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మనం వాక్య ధ్యానంలో మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక మాట రాయబడుతా ఉంది. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఆరాధిస్తున్న సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరంటే, ఆయన మన కాపరిగా ఉన్నాడు, మనల్ని కాచేవాడిగా ఉన్నాడు. అదే చెప్తున్నాడు కీర్తనకాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే ఏ కుదువ లేదు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలం ప్రభు మనకు తోడుగా ఉంటే, ప్రభు మనకు తోడై ఉంటే, మనకి ఏ కుదువ లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ నష్టం లేకుండా ప్రభువే మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఏ కొరతలో ఉన్నామేమో, ఏ కొదువులో ఉన్నామేమో, ఏ తోడు లేక, ఏ నీడ లేక, ఏ అండ లేక, ఈరోజు నిరుత్సాహంలో నిస్పృహలో నీవు నేను ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఒక ధైర్యం తెచ్చుకోవాలి. ఏంటో తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు కొదువ కలగదు. ఈరోజు మనకు కొదువలు ఉన్నాయేమో, కొరతలు ఉన్నాయేమో, కొన్ని విషయాల్లో కొరతలు, కొదువలు, సమస్యలు, పోరాటాలు అనుభవిస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మన కొరతలన్నీ, మన కొదువలన్నీ, మన అక్కర్లన్నీ ఎరిగి ఉన్న ఆ సర్వశక్తి కలిగిన దేవుడే నీకు నాకు ఆయన తోడుగా ఉండి వాటన్నిటిలోని మనం విడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే, పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈరోజు మనం గొర్రెలమండి. యేసు ప్రభు గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఆయన కాపరిగా ఉంటే మనం ఈరోజు గొర్రెలంగా ఉన్నాం. ఆయన మళ్ళీ మేపేవాడిగా ఉన్నాడు, ఆయన మళ్ళీ సంరక్షించేవాడిగా ఉన్నాడు, ఆయన మనకు తోడుగా ఉండేవాడిగా ఉన్నాడు. ఎక్కడ మళ్ళీ ఆయన నివసింపజేస్తున్నాడంటే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పచ్చిక, ఎక్కడైతే పచ్చదనం, ఎక్కడైతే సమృద్ధి, ఎక్కడైతే పచ్చిక ఉందో అక్కడ ఆయన మనల్ని పరుండ చేయుచున్నాడంట. ప్రియ సహోదరి సహోదరుడా, అంత మాత్రమే కాదు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద, నెమ్మదితో ఉండే జలముల యొద్ద. సముద్రంలో ఉన్న జలం శాంతికరంగా ఉండదు. అదే ఒక నదిలో ఉన్న జలం, ఒక చెరువులో ఉన్న జలం, అదైతే శాంతికరంగా ఉంటది. అటువంటి శాంతికరమైన జలముల యొద్ద, ఒక కుంట దగ్గర ప్రభు మనల్ని సమృద్ధిగా నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేయించున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ఏ స్థితిలో మనం ఉన్నా మనకు కొదువ లేదు, మనకు కొరత లేదు. ఎందుకంటే మన సర్వశక్తి కలిగిన దేవుడు మన కొరతలన్నీ, మన కొదువలన్నీ, మన ఆర్థిక ఇబ్బందులన్నీ, మన పోరాటాలన్నీ ఎరిగిన సర్వశక్తి కలిగిన దేవుడే వాటన్నిటిలోని నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. వాటన్నిటిలోని నిన్ను నన్ను తప్పించబోతున్నాడు. మన కొదవలన్నీ తీర్చబోతున్నాడు, మన కొరతలన్నీ తీర్చబోతున్నాడు. ఆయన మనకు తోడుగా ఉంటే ఏ కొరత మనకు లేదు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ప్రభువును మనం కలిగి ఉందాం, ఆయన తోడును మనం పొందుకుందాం. బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథం ఎవరున్నారంటే, దావీదుని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ప్రతి చోట ప్రభు దావీదుకు తోడుగా ఉన్నాడు, ప్రభు దావీదుకు తోడుగా ఉండి నడిపించాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజు మన జీవితంలో కొన్నిసార్లు మనకి ఏదో తక్కువ అవుతుందని, మన ఆధ్యాత్మిక జీవితంలో, శారీరక జీవితంలో, కుటుంబ పరంగా, ఆత్మీయంగా, మానసిక పరంగా ఏదో ఒక విషయంలో కొన్నిసార్లు కొరత మనం అనుభవిస్తాం. ప్రతి ఒక్క అంబానికి కూడా ఏదో కొరత ఉంటదండి. కొన్ని కోట్లున్నా, కొంత సమృద్ధి ఉన్నా, అందరికన్నా పై స్థానంలో యోబు ఎలాంటి వాడండి? ఊజు దేశంలోనే, ఒక దేశంలోనే గొప్ప స్థానంలోని గొప్ప ధనవంతుడు. కానీ ఏ ఏ స్థితికి వచ్చాడు?
రోజు కొన్ని కొరతలు మనకు వస్తాయి. ఎంత గొప్పవారమైనా, ఎంత బలవంతులమైనా, ఎంత శక్తిమంతులమైనా, ఎంత రాజకీయ నాయకులు అండ ఉన్నా, ఎంతమంది మనకు సపోర్ట్ గా ఉన్నా కొన్ని కొరతలు మనకు సంభవిస్తాయి. కానీ ప్రభువు మనకు తోడుగా ఉంటే ఏ కొరతలో నుండి అయినా ప్రభు మనల్ని విడిపించగలడు. కొంతమందికి డబ్బు అవసరం, డబ్బు తక్కువ ఉండొచ్చు. మరి కొంతమందికి ఆరోగ్యం అవసరం ఉండొచ్చు. ఇంకొంతమందికి సహాయం అవసరంగా ఉండొచ్చు. కొంతమంది సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు. కానీ అన్ని తక్కువ కనిపించవచ్చు కొంతమందికి. కానీ ప్రియ సహోదరి సహోదర, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఏమీ తక్కువ కాదండి. మనుషులకు ఎంతటి వారికైనా ఏదైనా ఒక తక్కువ అవసరత రావచ్చేమో, కానీ ఆయన నమ్మిన బిడ్డలకి, ఆయన తోడుగా ఉన్న బిడ్డలకి ఏ కొదువ లేకుండా, ఏ కొరత లేకుండా, ఏ ఏ అసంతృప్తి లేకుండా ప్రభు వారిని నడిపించువాడిగా, వారిని బలపరచువాడిగా, వారిని లేవనెత్తువాడిగా ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువే మనకు సమృద్ధిని దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు సమృద్ధి లేదేమో, ఈరోజు కష్టాల్లో ఉన్నామేమో, ఈరోజు నష్టంలో ఉన్నామేమో, ఈరోజు పోరాటాల్లో ఉన్నామేమో, ఈరోజు శ్రమల్లో ఉన్నామేమో, ఈరోజు నిందల్లో ఉన్నామేమో, ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేను ఉన్నా మన దేవుడు మన తోడు ఉంటే మన జీవితంలో ఉన్న కొరతలన్నీ ప్రభు కొట్టివేయబోతున్నాడు. గర్భఫలము లేని కొరత ఉంది, పిల్లలు లేరనే కొరత, డబ్బు లేదనే కొరత, ఇల్లు లేదనే కొరత, ఈరోజు ఏ కొరతను మనం అనుభవిస్తున్నాం, ఈరోజు ప్రభు మనతో వాగ్దానం చేయబోతున్నాడు. యెహోవా నీ కాపరి, ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. నీకు లేమి కలుగదు, నీకు తక్కువ ఏమి కాదు, సమృద్ధితో మన ప్రభు మనల్ని నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం నమ్ముదామండి, ఈ ఉదయం విశ్వసిద్దాం ప్రియ సహోదరి సహోదరుడా. బైబిల్లో చాలా మంది జీవితాల్లో ప్రభు వారికి తోడుగా ఉన్నాడండి. మోషేతో దేవుడు మాట్లాడతాడు. ఆ సినాయి పర్వతం మీద మోషేతో దేవుడు అంటాడు, మోషే నేను ఉన్నవాడను అనువాడను, నేను నీకు తోడుగా ఉండబోతున్నా, నీ నోటికి నేను తోడుగా ఉండబోతున్నా. నీ నోటి మాంద్యం గలవాడివేనేమో, నువ్వు నత్తివాడివేమో, నువ్వు బలహీనుడివే కావచ్చు, కానీ నీ నోటికి నేను తోడుగా ఉండి నిన్ను నడిపించబోతున్నా, నేను నిన్ను బలపరచబోతున్నా, నేను నీకు సహాయం చేయబోతున్నా, నేను ఉన్నవాడను అనువాడను, సర్వశక్తి కలిగిన దేవుడనని తనను బలపరిచిన ఆ దేవుడు మోషేకు తోడుగా ఉండి నడిపించాడు. అంత మాత్రమే కాదండి, దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరించు. ప్రభు తోడుగా ఉన్నాడని దావీదు నమ్మాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు మనం నమ్మితే, మనం విశ్వసిస్తే ప్రభు మనతో ఉన్నాడని, ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడని, ప్రభు మనల్ని బలపరుస్తున్నాడని, ప్రభు మనల్ని గొప్ప స్థానంలో నిలవబెట్టగలని నీవు నేను నమ్మితే ఈరోజు నిన్ను నన్ను ప్రభు హెచ్చించబోతున్నాడు. నా జీవితాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా మలచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ పరిస్థితుల్లో నీవు నేనున్నా మన జీవితాన్ని అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా, మహిమ కలిగిన రీతిలో నడిపించగలిగిన ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఈ ఉదయ కాలంలో నీవు నేను ప్రభు మీద ఆధారపడితే, ఈ ఉదయం మన ప్రభు మీద మన మనస్సు నిలుపుకొని ప్రభు చిత్తానుసారంగా మనం నడిస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనల్ని హెచ్చించువాడిగా, ప్రభు మనల్ని నడిపించువాడిగా, ప్రభు మనల్ని బలపరుచువాడిగా, ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించువాడిగా, ప్రభువే గొప్ప కృపను నా జీవితంలో కనపరచువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం నమ్ముదాం, ఈ ఉదయం విశ్వసిద్దాం. ప్రభు చిత్తానుసారంగా నీవు నేను నడుద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ప్రతికూల పరిస్థితుల్లో మనం ఉన్నా, ఏ కష్ట పరిస్థితుల్లో నీవు నేనున్నా, ఏ పోరాటాల్లో నీవు నేనున్నా, ఏ బలహీనతలు మనం అనుభవిస్తా ఉన్నా, ఈరోజు బలహీనతలో బలమిచ్చే దేవుడు, ఈరోజు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు, ఈరోజు పోరాటాల నుండి, మానసిక ఒత్తిళ్ల నుండి, శ్రమల్లో నుండి, శోధనలో నుండి తప్పించగలిగిన ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీకు నాకు తోడుగా ఉండి మన కొరతలన్నీ, మన కొదువులన్నీ ఆయన తీర్చి నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. సమృద్ధి కలిగిన చోట ఆయన మనల్ని నడిపించబోతా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కొదవులు ఉన్నాయేమో, కొరతలు ఉన్నాయేమో, ఆకలి బాధలు ఉన్నాయేమో, కష్టాలు ఉన్నాయేమో, పోరాటాలు ఉన్నాయేమో, అప్పుల స్థితిలో నీవు నేనున్నామేమో, సమృద్ధి మన జీవితంలో లేదేమో ప్రియ సహోదరి సహోదరుడా. అయితే మనల్ని సమృద్ధిలో నడిపించగలిగిన దేవుడు, సమృద్ధి గల చోట, సమృద్ధితో ఉన్న చోట ప్రభు నిన్ను నన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు కొరతలన్నీ ప్రభు తీర్చబోతా ఉన్నాడు. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంతో నిలవబడదాం. ప్రభువే మన జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు మనకు దయచే ఉన్నాడు.
దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకేమి కొదువ కలగదు, ఏమి తక్కువ కలగదు, ఏమి నష్టం కలగదు. మనకు తక్కువగా ఉన్న చోట దేవుడు తన కృపతో ఎక్కువగా పోలుస్తాడు. మనం తక్కువ చేయబడుతున్న వారంగా ఉన్నామేమో, బంధువుల దగ్గర తక్కువ చూపు, స్నేహితుల దగ్గర తక్కువ చూపు, ఆప్తుల దగ్గర తక్కువ చూపు, పక్కవారింటి దగ్గర నుంచి తక్కువ చూపు చూస్తున్నామేమో. వారు ఆశీర్వదించబడిన వారే కావచ్చు, వారు సమృద్ధితో ఉన్నవారే కావచ్చు, వారు సమృద్ధి కలిగిన వారే కావచ్చు. ఈరోజు కొరతతో కొదువతో మనం ఉండి వారి సముఖంలో దుఃఖిస్తూ వేధిస్తూ వారి ద్వారా నిందలు అవమానాలు పొందుకుంటున్నామే. ప్రియ సహోదరి సహోదరు, మన పక్కింటి వారు మనల్ని చూసి నవ్వుతున్నారేమో, మన ఎదురింటి వారు మనల్ని చూసి నవ్వుతున్నారేమో, వారే మనకి కీడు చేస్తున్నారేమో, వారే మన నాశనాన్ని కోరుకుంటున్నారేమో. ఏ స్థితిలో మనమున్నా మన కొదువులన్నీ మన ప్రభు తీర్చబోతున్నాడు, మన కొరతలన్నీ మన ప్రభు తీర్చబోతున్నాడు. మనం ఎక్కడ తక్కువ వారంగా ఉన్నామో అక్కడే మనల్ని ప్రభు గొప్పవారిగా పై స్థానంలో ప్రభు మనల్ని నిలవబెట్టబోతా ఉన్నాడు. తక్కువ స్థితి నుండి గొప్ప స్థితికి నిన్ను నన్ను ప్రభు నడిపించబోతా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలుతో దేవుడు అంటాడు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది నీ జీవితంలో అని. నా కృప చాలిక, నీకుంది ఆల్రెడీ నా కృప అని ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ బలహీనతల్లో నా కృప నేను మరలా బలపరచబోతా ఉంది. బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతా ఉంది. నువ్వు బలహీనతల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తా ఉన్నా, నువ్వు బలహీనతల్లో ఉన్నప్పుడు నిన్నే ముడతా ఉన్నా, నువ్వు బలహీనతలతో ఉన్నప్పుడు నేను నిన్ను దర్శించబోతా ఉన్నా. బలహీనతలో నా శక్తి కలిగిన కార్యాలు నువ్వు చూడబోతా ఉన్నా. ఈరోజు బలహీనులంగా ఉన్నాం, ఏమి చేతకాని వారంగా, ఏమి లేని వారంగా, నిరుత్సాహంలో కొదువతో అసంతృప్తితో ఈరోజు నా జీవితం ఉందేమో, బలహీనంగా మనం ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన బలహీనతల్లో ప్రభు తన శక్తిని మనపై చూపబోతా ఉన్నాడు. మన బలహీనతల్లో ప్రభు శక్తి కార్యాలు మనం రుచి చూడబోతా ఉన్నాం. మన బలహీనతల్లో ప్రభు కృపను మనం పొందుకోబోతా ఉన్నాం. ఈరోజు బలహీనంలో ప్రభు శక్తి మళ్ళీ బలపరచబోతా ఉంది. పరిపూర్ణమవుతుంది ఆయన శక్తి. ఈరోజు శక్తిహీనులమేమో, బలహీనులమేమో, నీచులంగా, అసహ్యులంగా, అనేకుల చేత నిందించబడిన వారంగా, దీనులంగా, తృణీకరించబడిన వారంగా నా జీవితం ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మన సర్వశక్తి కలిగిన దేవుడు, మన కాపరి, మనల్ని పోషించేవాడు, మనల్ని సంరక్షించబోతున్నాడు. కాపరి ఒక గొర్రెకు తోడుగా ఉన్నాడంటే ఏ శత్రువు ఆ గొర్రెను ముట్టడానికి లేదు, ఏ తోడేలు ఆ గొర్రెను ముట్టడానికి లేదు, ఏ సింహము ఆ గొర్రెను ముట్టడానికి లేదు. కాపరి తన ప్రాణాన్ని పణంగా పెట్టైన గొర్రెను కాపాడుకున్నట్లుగా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నిన్ను నన్ను కాపాడబోతా ఉన్నాడు. ప్రభు నిన్ను నన్ను దర్శించబోతా ఉన్నాడు. ప్రభు నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రభు నా జీవితాన్ని దర్శించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనమే ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుంటే ప్రభు మనల్ని లేవనెత్తి బలపరిచి ఆశీర్వదించి మన జీవితాల్లో గొప్ప కృపతో ప్రభు మనల్ని నింపబోతున్నాడు, ఆశీర్వదింపబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మన జీవితాన్ని గొప్ప ఆశీర్వాద పదములో మనల్ని నడిపించగలిగిన ఏకైక దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని నడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. ఈ మాట చదువుకుందాం. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరం వినలేదు. ఈరోజు గొర్రెలు యజమాని స్వరం విన్నట్లుగా ఆయన బిడ్డలమైన మనము, ఆయన స్వాస్థ్యమైన మనము, ఆయన స్వపాద్య సంపాద్యమైన మనము, స్వరక్తం ఇచ్చి కొనబడిన మనము ఈరోజు ఆయన స్వరాన్ని వినే వారంగా ఉండాలి. దేవుని వాక్యంలో ఏం చెప్తుందంటే, గొర్రెలు పోవు ద్వారమును నేనే. గొర్రెలు నడుచుకునే ద్వారం, గొర్రెలు ఆశీర్వదించబడే ద్వారం, గొర్రెలు మేచే ద్వారం, గొర్రెలు సమృద్ధితో నింపబడే ద్వారం నేనే. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు పరలోక రాజ్యానికి ఒక మార్గం యేసు ప్రభువే. ఈరోజు గొర్రెల్లాగా త్రోవ తప్పిపోయి నశించిపోయి పాపములో అపరాధాల్లో మనం జీవిస్తూ బ్రతుకుతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మనము గొర్రెలంగా ఉన్నాం, ప్రభువుని ఎరిగిన వారంగా ఉన్నాం. ఈరోజు ప్రభువుకు అవిధేయులంగా నేను ఉన్నామేమో, ప్రభువుకు అవిధేయంగా నా జీవితం ఉందేమో. ఈరోజు ప్రభువుకి ఇష్టకరంగా మనం బ్రతుకుతాం. ఎందుకంటే ఆయన మంచి కాపరి, ఆయన నమ్మదగిన కాపరి, ఆయన నీతి కలిగిన కాపరి, ఆయన న్యాయవంతుడైన కాపరి. ఈరోజు మనము ఆయన చేతిలోకి వెళ్ళినప్పుడు
ప్రభు మనల్ని దర్శించువాడిగా, ప్రభు మనల్ని లేవనెత్తువాడిగా, ప్రభు మనల్ని బలపరచువాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్య గ్రంథంలో మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు వాళ్ళ శిష్యులను అడుగుతున్నాడు, మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెదకడా? వాడు దాన్ని కనుగొన్న ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించున్నంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడున్న శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నప్పుడు ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే 99 అక్కడే కొండలో విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రెని వెతకడానికి వెళ్ళడా? అది దొరికినప్పుడు అది సంతోషింపడడా? అది దొరికినప్పుడు ఆ 99 కంటే దొరికిన ఆ గొర్రెను గురించి అతడు సంతోషించను కదా అని ఆ గొర్రెల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడంటే, మీతో నిశ్చయ అలాగున్న ఈ చిన్నవారిలో ఒకడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఈ లోకములో నీవు నేను నశించుకోవడం ఆయన చిత్తం కాదు. కొన్ని గొర్రెలు త్రోవ తప్పిపోయాయి, కొన్ని గొర్రెలు పడిపోయాయి, కొన్ని గొర్రెలు గుంటలో పడిపోయాయి, కొన్ని గొర్రెలు కష్టంలో ఉన్నాయి, కొన్ని గొర్రెలు ఏదో అనాలోచనగా అయోగ్యంగా బ్రతుకుతా ఉన్నాయి. ఈరోజు ఏ స్థితిలో నీవు నేనున్నా మనము నశించిపోవటం ప్రభుకి ఇష్టంలా. తప్పిపోయిన నీ దగ్గరికే, తప్పిపోయిన మన దగ్గరికే ప్రభు రాబోతా ఉన్నాడు, ప్రభు దర్శించబోతా ఉన్నాడు. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోకి వచ్చెను. మన యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, నశించిన దానిని వెదికి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నశించిపోయే వారంగా ఉన్న, పాపములో లోకములో అపరాధాల్లో జీవిస్తున్న వారంగా ఉన్న, పాప బంధకాల్లో జీవిస్తూ అపరాధాలు బ్రతుకుతున్న వారంగా నీవు నేనున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మన అపరాధాలను విడిపించడానికి ఆయన వచ్చాడు, మన పాపములు క్షమించడానికి ఆయన వచ్చాడు, మన దోష శిక్షను ఆయనపై వేసుకోవటానికి ఆయన వచ్చాడు, మన కొరకు తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు, మనల్ని నిత్య రాజ్యానికి చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఏ ప్రతికూలతలు నీవు నేనున్నా, ఏ బలహీనతలతో నీవు నేనున్నా ప్రభు వైపు చూద్దాం, ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంతో నిలవబడదాం, ప్రభు కృప కొరకు ఎదురు చూద్దాం. ఈ 25వ ఉపవాస కూడికలో ప్రభు మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఈ ఉదయకాలం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఆయన మనకు తోడుగా ఉంటే తప్పిపోయిన నిన్ను ఆయన సరి చేయగలడు, తప్పిపోయిన మనల్ని ఆయన మరలా వెతికి రాగలడు, తప్పిపోయిన మనల్ని ఆయన మరలా సమీపించగలడు. తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో తనకున్న సమస్తాన్ని కోల్పోయాడండి. ఈరోజు దేవుని సముఖంలో మనం తప్పిపోయామా? దేవుని సన్నిధిలో నుంచి ఈరోజు నీవు నేను తప్పిపోయామా? దేవుని సన్నిధిలో నుంచి ప్రభుకు దూరంగా వెళ్ళామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఏ స్థితిలో నీవు నేను ఉన్నాం? ఈరోజు ప్రభుకు ఆనుకొని బ్రతుకుతా ఉన్నామా? ప్రభుకు దూరంగా బ్రతుకుతా ఉన్నామా? దేవునికి సమీపంగా నీవు నేను బ్రతికినంత కాలం మనకి ఏ కొదువ, ఏ తెగులు, ఏ సమస్య, ఏ తక్కువ మనకు కాదు. కానీ ప్రభువుకు దూరమైనప్పుడే మనకు తెగులు రాబోతా ఉంది, మనకు సమస్య రాబోతా ఉంది, శత్రు మనపై అటాక్ చేయబోతా ఉన్నాడు, శత్రుపై మనపై దాడి చేయబోతా ఉన్నాడు, శత్రు కుట్రలో మనం పన్నబోతా ఉన్నాం, శత్రు పండిన వలలో మనం చిక్కబోతా ఉన్నాం. కానీ దేవుని సన్నిధిలో మనం జీవించినప్పుడు, దేవునితో మనం జీవించినప్పుడు ఏ శత్రు మనల్ని ముట్టడానికి వీల్లేదు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నాం? తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు నీ ఆస్తిలో నాకు వచ్చే భాగమి, నా అన్నకెంత వస్తుందో నాకెంత వస్తుందో ఇరువురికి నీ ఆస్తిని పనిచేసేయి, అది నీ దగ్గర ఉండడానికి మాకు ఇష్టం లేదు, మాకు రావాల్సిన ఆస్తి మాకు ఇచ్చేయి. ఎందుకు? మేము పెద్దోళ్ళం అయిపోయాం, మేము బలవంతులం అయిపోయాం, నీ కింద బ్రతకాల్సిన అవసరంలా, నీ చేతి కింద బ్రతకాల్సిన అవసరంలా అని తనంతట తాను తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాడండి. కానీ ఒక్కప్పుడు జీవితం తండ్రికి లోబడిన జీవితం. కానీ కొంచెం వయసు రాగానే, కొంచెం డబ్బు రాగానే, కొంచెం అహం రాగానే, కొంచెం గర్వం రాగానే, కొంచెం హెచ్చింపు రాగానే, కొంచెం పై స్థాయి రాగానే ఈరోజు నీవు నేను గర్వపడుతున్నామేమో, ఈరోజు మన పరమ తండ్రికి మనం అసహ్యులుగా బ్రతుకుతున్నామేమో, మన పరమ తండ్రిని బాధ పెడుతున్నాము. ఒకప్పుడేమో తండ్రి పాదాలు పట్టుకున్న వారమే అండి, మన పరలోకపు తండ్రి పాదాలు పట్టుకున్న వారమే. అయ్యా నాకు సహాయం చేయవాడవు నీవే, నన్ను రక్షించువాడవు నీవే, నన్ను బ్రతికించువాడవు నీవే, నీతియను నా దక్షిణస్తంతో నన్ను ఆదుకుని వాడవు నీవేని ఆ రోజు కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించిన మనము ఈ రోజు మన స్థితిని బట్టో, మన డబ్బును బట్టో, మన హోదాను బట్టో, మన అధికారాన్ని బట్టో, మన యొక్క
అండను బట్టో, ఇతరుల అండను బట్టో ఈరోజు ప్రభువును దూరం పెడుతున్నాం మేము. ప్రభువుని ఎదిరిస్తున్నాము. అక్కడ తప్పిపోయిన కుమారుడైతే అంతవరకు తండ్రికి లోబడిన వాడు కొంచెం పెద్దవాడగానే తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రినే నిందిస్తున్నాడండి. తండ్రినే తన ఆస్తిని పంచమంటున్నాడండి. తండ్రికి తన దగ్గరికి వచ్చి ఆ డబ్బు కావాలని అడుగుతున్నాడండి. ఈరోజు తండ్రికి, మన పరమ తండ్రికి దూరం అయిపోయామేమో. తప్పిపోయిన కుమారుడులాగే నీ నా జీవితం ఉందేమో ప్రియ సహోదరి సహోదరుడా. మనం ఏ స్థితిలో ఉన్నా మన పరమ తండ్రి మనల్ని వాటి నుండి విడిపించబోతా ఉన్నాడు. మన పరమ తండ్రే మన దగ్గరికి తప్పిపోయిన కుమారుడు తనకొచ్చే భాగాన్ని తీసుకొని, ఆ డబ్బు తీసుకొని ఆ దూర దేశానికి ప్రయాణమైపోయి దుర్వ్యాపారం వలన త్రాగుడు, చిల్లర అన్ని స్వభావాలు కలిగి దేవునికి అయిష్టకరమైన జీవితం జీవించి, తండ్రికి అయిష్టకరమైన జీవితం జీవించి, ఆ ఆస్తినంతా వ్యయపరుచుకొని, ఆస్తినంతా పోగొట్టుకొని, ఆ డబ్బునంతా పోగొట్టుకొని, ఒక లోబిగా, ఒక పాపిగా, ఒక త్రాగుబోతుగా, ఒక వ్యభిచారిగా అన్ని విధాల పాపపు జీవితం జీవించి చివరికి పందులు తినే పొట్టుతో కడుపు నింపుకొన చూచెను. కానీ అప్పుడు వచ్చిందండి వాడికి బుద్ధి. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ప్రభువుకు దూరమై కష్టాలు అనుభవిస్తున్నామేమో. ప్రభు సన్నిధికి దూరమై శ్రమలు, నిందలు, అవమానాలు, పోరాటాలు అనుభవిస్తున్నామేమో. ప్రభు సన్నిధిలో గర్వపడి, అతిశయపడి, అహంకారముతో ప్రభుని విడిచిపెట్టి ఈరోజు లోకములో, పాపములో మనకిష్టం వచ్చినట్లు బ్రతుకుతూ, మన శ్రమలు, కష్టాలు అనుభవిస్తూ శాపాన్ని అనుభవిస్తున్నామేమో. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతా ఉన్నాడు. ప్రభు నిన్ను నన్ను దర్శిస్తా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినట్లుగా ఈరోజు మనం బుద్ధి తెచ్చుకోవాలా? తప్పిపోయిన ఒక గొర్రె కోసం, నీ కోసం, నా కోసం ప్రభు చూస్తా ఉన్నాడండి. తప్పిపోయావులే, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావులే, మరలా ఇతర దేవతలు పూజిస్తున్నావులే, వ్యర్థమైన వాటిని ఆరాధిస్తున్నావులే, వ్యర్థమైన వాటిని సహవాసం చేస్తున్నావులే అని దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక గొర్రెల కాపరి తప్పిపోయిన గొర్రె దొరికేంత వరకు ఏ విధంగా ప్రయాసపడి వెతుకుతాడో, మన పరమ తండ్రి కూడా మన కోసం వెతుకుతా ఉన్నాడు. మనం మరలా రావాలని, మనం మరలా ప్రభు సన్నిధిలోనికి రావాలని, మరలా మనం ప్రభుని హత్తుకోవాలని, మరలా ప్రభుని కలిగి జీవించాలని ప్రభు ఈరోజు మన కొరకు ప్రయాసపడతా ఉన్నాడు. ప్రభు మన కోసం చూస్తా ఉన్నాడండి. ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడండి. మరలా నిన్ను నన్ను సరిచేయడానికి చూస్తా ఉన్నాడు. మరలా నీ నా జీవితాన్ని కట్టడానికి చూస్తా ఉన్నాడు. మళ్ళీ ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, విశ్వాసంలో ఆయన నిన్ను నన్ను బలపరచాలని చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఇంకా ప్రభుకు దూరంగా ఉన్నామేమో, ఇంకా మనకు బుద్ధి రాలేదేమో, ఇంకా ప్రభుకు లోబడే జీవితం మనకు రాలేదేమో, ఇంకా ప్రభుకి ఇష్టకరంగా బ్రతికే జీవితం నీకు నాకు రాలేదేమో. కానీ వాడు పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అతని స్థితి గుర్తుకొచ్చింది. నా తండ్రి ఇంట అనేకమైన కూలి వండర కన్నా సమృద్ధిగా ఉంది. బుద్ధి వచ్చిందండి. ఈరోజు మన తండ్రి దగ్గర కొదవలేదు, ఏ కొరత లేదు, సమృద్ధి మన ప్రభు దగ్గర. కానీ ఈరోజు మనకు బుద్ధి వస్తా ఉందా? ఈరోజు ఆ బుద్ధితో ఉన్నామా? మన తండ్రి దగ్గర ఏ కొదవ లేదనే బుద్ధి ఈరోజు నీకు నాకు ఎప్పుడు వస్తుందండి? వచ్చినప్పుడే ప్రభుని అడగగలం. ఈరోజు ఏడుస్తున్నాం. నా పరిస్థితి ఏంటి, నా అప్పులేంటి, నా స్థితి ఏంటి, నా భవిష్యత్ ఏంటి, నా జీవితం ఏంటి, నా వివాహం ఏంటి, నా జాబ్ ఏంటి, నా యవన జీవితం ఏంటి, నా యొక్క సంపాదన ఏంటని ఈ రోజు నీవు నేను కన్నీరు కారుస్తున్నామే. కానీ ప్రభుని అడుగుతా ఉన్నామా ప్రియ సహోదరి సహోదరుడా? ప్రభు సన్నిధిలో ప్రాధేయపడుతున్నామా? సమస్తానికి ఆధారభూతుడు ఆయన, సమస్తము చేయగలిగిన వాడు ఆయన, సమస్తాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన. అధికారం కలిగిన ప్రభువుని విడిచిపెట్టి ఏ అధికారం లేని మనుషుల వైపు చూచి వారి దయను, వారి కృపను పొందుకోవటానికి నీవు నేను ప్రయాసపడుతున్నామే. కానీ తప్పిపోయిన కుమారుడి జీవితం ఈరోజు నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఎక్కడో ప్రభు సన్నిధిలో ఉండి తప్పిపోయాం, ఎక్కడో ప్రార్థనలో తప్పిపోయాం, ఎక్కడో నీతిలో తప్పిపోయాం, ఎక్కడో భక్తిలో తప్పిపోయాం, ఎక్కడో విశ్వాసంలో తప్పిపోయాం, ఎక్కడో నమ్మకత్వంలో నీవు నేను తప్పిపోయాం. కానీ మనం మరలా సరి చేయబడాలి. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు లేచి తన తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా ఈరోజు నీవు నేను బుద్ధి తెచ్చుకొని మన పరమ తండ్రి దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో మళ్ళా ప్రాధేయపడే వారంగా, అడిగే వారంగా, మోకరించే వారంగా, ప్రార్థించే వారంగా, క్షమాపణ కోరుకునే వారంగా, ప్రభుకి ఇష్టకరంగా బ్రతికే వారంగా నీవు నేను ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. మనం బలహీనులమే, తప్పిపోయే వారమే, దేవుని దృష్టికి అయోగ్యులమే. కానీ మన తండ్రి మనకు తోడుగా ఉంటే ఏ కొదవ లేకుండా, ఏ కొరత లేకుండా, ఏ పాపం లేకుండా, ఏ అపరాధం లేకుండా ఆయన మనల్ని తప్పించి విడిపించి ఆయన నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా.
ఈ ఉదయం ఏ సమస్యతో మనమున్నా, ఏ కొరతల్లో మనమున్నా, తప్పిపోయిన గొర్రెల్లాగా మనం ఉన్నామేమో, కానీ ఆయన వెదకడానికి నీ దగ్గరికి, నా దగ్గరికి వస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను కనుగొనబోతా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను చూడబోతా ఉన్నాడు. 100 గొర్రెల్లో 99 ఉన్నా కూడా తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆయన సంతోషపడుతున్నాడు. ఈరోజు నీ కోసం, నా కోసం ప్రభు చూస్తున్నాడండి. ఎక్కడో మనం తప్పిపోయాం, ఎక్కడో జారిపోయాం, ఎక్కడో ప్రభు దృష్టికి అయోగ్యులంగా మార్చబడ్డాం, ఎక్కడో అవిధేయతలకు పాల్పడ్డాం, ఎక్కడో అవిధేయులమయ్యాం, ప్రభు మాటను తృణీకరించాం, ప్రభుకు దూరస్తులుగా మారిపోయామేమో. కానీ ఈరోజు ప్రభుకు సమీపస్తులుగా నీవు నేను మారితే ఆయన మనల్ని బట్టి సంతోషించువాడిగా, మనల్ని బట్టి ఆనందించువాడిగా, మనల్ని బట్టి ఆయన ఆనందపడే దేవుడిగా, ఆయన తప్పిపోవడం, ఎవరు విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదంటండి. మన దేవుడు అలాంటి వాడు. ఈరోజు నీవు నేను ఆయన సన్నిధికి వెళ్తే ఆయన మనల్ని నడిపించి, బలపరిచి, ఆయన మనల్ని స్థిరపరచుగా వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ బలహీనతలతో మనం ఉన్నాం, ప్రభు చిత్తానికి మనల్ని అప్పగించుకుందాం. మరలా అదే లూకాసు వార్త 15:4 మరలా ప్రభు మాట్లాడుతున్న స్నేహితులతో, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజం మీద వేసుకుని తన ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువాడిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. 99 గొర్రెల కన్నా తప్పిపోయి దొరికిన ఒక్క గొర్రె దొరికినప్పుడు కాపరి సంతోషపడుతున్నట్లుగా యెహోవా నా కాపరి, మన కాపరి కూడా మనం తప్పిపోయిన జీవితంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. పాపంలోనే బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు. అపరాధులుగానే నీవు నేను జీవించడం ఆయనకి ఇష్టం లేదు. తప్పిపోయిన మనము మరలా సరి చేసుకొని ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన సంతోషించువాడిగా, ఆయన ఆనందించువాడిగా, ఆయన పండుగ చేసేవాడిగా, ఆయన మళ్ళీ ఎత్తుకునేవాడిగా, మళ్ళీ హత్తుకునేవాడిగా, మళ్ళీ చేరదీసేవాడిగా ఆయన ఉన్నాడండి. చంటి బిళ్ళ ఏడుస్తూ ఉంటే తల్లి ఏ విధంగా వాడిని ఎత్తుకుని హత్తుకుంటుందో వాడిని ఓదారుస్తుందో, ఈరోజు ప్రభు నిన్ను నన్ను ఓదార్చబోతా ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన దర్శించబోతున్నాడు. నీ నా జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఈరోజు తప్పిపోయిన వారంగా మనం ఉన్నామేమో, ఈరోజు ప్రభు చిత్తానుసారంగా ప్రభు సమీపానికి నేను రావాలి. ప్రభుని విడిచిపెట్టి ఎక్కడో తప్పిపోయాం, మన కాపరిని విడిచిపెట్టి ఎక్కడో తప్పిపోయాం, ఎక్కడో అనాలోచనకి వెళ్ళిపోయాం, ఎక్కడో పండుగల వైపు, ఆచారాల వైపు, బంధువుల వైపు, లోకం వైపు, పాపం వైపు మనం తప్పిపోయి వెళ్ళిపోయామేమో. కానీ ఆయన నీ కోసం, నా కోసం వెతుకుతా ఉన్నాడు, ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన సమీపానికి రావాలా? ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఆయన స్వరాన్ని వినేవారంగా ఉండాలి. దేవుని వాక్య గ్రంథంలో యోహాను సువార్త 10:3 అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని లోపలికి నడిపించును. మన దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని మనం ఆయన స్వరానికి లోబడే వారంగా ఉండాలండి. తప్పిపోయాం, కానీ ఆయన పిలుస్తా ఉన్నాడు. ఆయన స్వరాన్ని గుర్తించాల. గొర్రెలట, నిజమైన గొర్రెలు తన యజమానుని స్వరాన్ని వినబోతా ఉన్నాయి. అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని లోపలికి నడిపించును. ఆయన పేరు పెట్టి మళ్ళీ పిలవబోతా ఉన్నాడు. ఆయన మళ్ళీ లోపలికి నడిపించబోతా ఉన్నాడు. ఆయన మళ్ళీ సంరక్షించబోతున్నాడు. ఆయన మనకి తోడుగా, కాపుదలుగా ఆయన నీ నా జీవితంలో ఉండబోతా ఉన్నాడు. ఆయన స్వరాన్ని వినాలని ఉన్నామా? ఆయన స్వరాన్ని వినే జీవితం మనకుందా? ఆయన స్వరం విని లోబడే జీవితం మనకుందా? అదే యోహాను సువార్త 10:8 గొర్రెలు పోవు ద్వారం నేనే అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆ ద్వారం ఏదో కాదండి. లోపలికి పోవునంటే ఎక్కడికో కాదు, ఆ ద్వారం ప్రభువే. ఆయనే మనల్ని నడిపించువాడు, ఆయనే మనల్ని బలపరచువాడు, ఆయనే మనల్ని స్థిరపరచువాడు, ఆయనే మనల్ని బలపరిచి నడిపించువాడు. అదే యోహాను సువార్త 15 తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. తండ్రి నన్ను ఏ విధంగా ఎరుగుతా ఉన్నాడో, నేనే విధంగా తండ్రిని ఎరుగుతున్నాను. నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి, నా గొర్రెలు నేను ఎరుగుతా. ఈరోజు మన గొర్రెలం, మన తండ్రి మనల్ని ఎరుగుతా ఉన్నాడు, మనల్ని చూస్తా ఉన్నాడు. మనం తెలుసు ఆయనకి, ఆయన మనకు తెలుసు.
మన కోసమే ఆయన ప్రాణం పెట్టాడంట. గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. గొర్రెల కొరకు ఒక గొర్రెల కాపరి ఒక గొర్రెగా మారి రక్తం కార్చాడండి. గొర్రెగా మారి ఓ కల్వరి సిలువలో నా కొరకు ఆయన ఒక గొర్రె పిల్లగా వధించబడ్డాడండి. నా జీవితంలో నీ పాపాన్ని నా పాపాన్ని కడగటానికి, మళ్ళీ పరిశుద్ధపరచడానికి. ఈరోజు గొర్రెలంగా మనం జీవిస్తా ఉన్నాం. ప్రభువు మనకు తోడుగా ఉంటే ఆయన మనల్ని సంరక్షించువాడిగా, మనల్ని జీవ జలముల యొద్ద నడిపించేవాడిగా, పచ్చిగల చోట్ల ఆయన మనల్ని పరుండ చేసేవాడిగా, మనకు క్షేమాన్ని సమాధాన్ని చేకూర్చేవాడిగా ఆయన ఉన్నాడు. ఈరోజు దేవుణ్ణి విడిచి తప్పిపోయామేమో, గొర్రెల కాపరిని విడిచి గొర్రె తప్పిపోయిందేమో. ఈరోజు గొర్రె దేవుని అనుసరించినంత కాలం, కాపరిని అనుసరించినంత కాలం గొర్రెకి ఏమైనా కాపరి చూసుకుంటాడు. గొర్రె కుంటుతా ఉన్నదని చూసుకుంటాడు. గొర్రెకు జబ్బు వచ్చినదని చూసుకుంటాడు. గొర్రెకు ముళ్ళు గుచ్చుకున్నదని తీస్తాడు. గొర్రెకి ఏమైనా కాపరి చేయగలడు. కాపరి గొర్రె అంతటి గొర్రె ఏం చేసుకోలేదు. గొర్రె అనుసరిస్తే గోతులో పడితే, ఈ ఫస్ట్ గొర్రె గోతులో పడితే రెండో గొర్రె కూడా గోతులో పడుతుంది. ఒక 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 వీడియోలో నేను చూసాను సహోదరుల, ఒక గొర్రె అట పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటే మిగిలిన గొర్రెలన్నీ వెంబడిస్తున్నాయి. ఒక గొర్రె ఒక చోట అగ్గి మండుతా ఉంటే ఒక గొర్రె ఎగిరింది. వెనకాల వస్తున్న ఒక మంద గొర్రెలన్నీ కూడా అదే మాదిరిగా వెళ్తా ఉన్నాయి. ఒకవేళ ఫస్ట్ వెళ్తున్న గొర్రె ఎగరకోకుండా అట్లే అగ్గిలోకి పోయింటే మిగిలిన గొర్రెలన్నీ అగ్నిలోకి పోయాయి. గొర్రెను అనుసరించినంత కాలం ఫస్ట్ గొర్రె గోతులో పడితే రెండో గొర్రె, దాన్ని అనుసరించిన గొర్రె కూడా గోతులోనే పడాలి. గొర్రె కాపాడలేదు, గొర్రె పోషించలేదు, గొర్రె సంరక్షించలేదు, గొర్రె ఏం చేయలేదు. కానీ గొర్రె కాపరిని అనుసరించినప్పుడు, ఒక మంచి కాపరిని అనుసరించినప్పుడు, కాపరి దాన్ని సంరక్షించేవాడిగా, కాపరి దాన్ని పోషించేవాడిగా, కాపరి దాన్ని భద్రపరిచేవాడిగా, దానికి తోడుగా కాపరి ఉండబోతాను. ఈరోజు పరమ తండ్రి అయిన మన కాపరి, పరమ కుమ్మరి అయిన మన యేసు ప్రభువును మనం వెంబడించినప్పుడు, ఆయనకి ఇష్టకరంగా బ్రతికినప్పుడు తప్పిపోయిన వారమే, జారిపోయిన వారమే. కానీ ఆయనకి ఇష్టకరంగా నీవు నేను బ్రతికినప్పుడు ఆయన మనల్ని స్వరం పెట్టి పిలిచేవాడిగా, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలకు ద్వారము నేనే అని ప్రభు చెప్తున్నాడు. మనకు ద్వారం ఆయనే, మళ్ళీ పిలుచువాడు ఆయనే, మనల్ని విడిచిపెట్టని వాడు ఆయనే, మనల్ని నడిపించువాడు ఆయనే. ఈరోజు నిన్ను నన్ను ప్రభువు బలపరచి లేవనెత్తబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో యోహాను 10:27 ఉంది, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. గొర్రెలుగా ఉండడం మాత్రం కాదండి, ఆయన బిడ్డలుగా ఉండడం మాత్రం కాదు, ఆయన వెంబడించే ఆ జీవితం నా జీవితంలో ఉందా? ఆయన స్వరాన్ని వినే జీవితం నీకు నాకుందా? దేవుడి వాక్యంలో ఆయన గొర్రెలు ఎవరంటే ఆయన స్వరాన్ని వినేవారు, ఆయన ఎరిగేవారు, ఆయన వెంబడించేవారు. చాలు. యేసు ప్రభు బిడ్డలు ఎవరో ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఆయన స్వరం వినేవారు ఆయన బిడ్డలు, ఆయన ఎరిగేవారు ఆయన బిడ్డలు. ఒకానొక సమయంలో పేతురు, యోహాను 12 మంది శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, గొప్ప తుఫాను అలరేగినప్పుడు వారు భయాందోళనలో ఉంటే, సాక్షాత్తు యేసు ప్రభు వారి మధ్యలో ఆయన ఆ యొక్క సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే, సాక్షాత్తు యేసు ప్రభుని ఎరుగని స్థితిలో వారు ఉన్నారు. భూతం అనుకుంటున్నారు, భయం అనుకుంటున్నారు. యేసు ప్రభువే నోరు తెచ్చి నేనే, భయపడకుడి అని వారితో చెప్పి సముద్రాన్ని అణచినప్పటికీ వారి జీవితంలో పేతురు అంటాడు, ప్రభు నీవే అయితే, అప్పటికీ నమ్మకం లేదు. ఈరోజు ప్రభుని ఎరగలేకున్నామేమో, ప్రభువును గుర్తించలేకపోతా ఉన్నామేమో. ఆయన బిడ్డలు ఆయన ఎరుగుతారు, ఆయన బిడ్డలు ఆయన స్వరం వింటారు, ఆయన బిడ్డలు ఆయన వెంబడిస్తారు. ఈరోజు మనలో ఈ 3 క్వాలిటీస్ లో ఏది లేకపోయినా మనం ఆయన బిడ్డల జాబితాలోకి రాము. యేసు ప్రభు కాపరి, మన గొర్రెలము. ఆయన గొర్రెలుగా మనం పిలువబడాలంటే, ఆయన సొంత గొర్రెలుగా మనం మార్చబడాలంటే, ఆయన బిడ్డలంగా మనం మార్చబడాలంటే ఫస్ట్ నెంబర్ 1 ఏంటో తెలుసా? ఆయన స్వరాన్ని వినేవారంగా ఉండాలి. ప్రభు మనతో మాట్లాడేటప్పుడు ఆయన మాట వినాలి. మోషే విన్నాడండి, అబ్రహాం విన్నాడండి. దేవుడు ఎంతో మందితో తన స్వరం ద్వారా మాట్లాడాడు. ఏషియాతో మాట్లాడాడు, ఇర్మియాతో మాట్లాడాడు, ప్రవక్తలతో మాట్లాడాడు. ఇర్మియాతో దేవుడు ఎన్నో పర్యాలు మాట్లాడాడు, ఎహెజ్కేలుతో ప్రభు మాట్లాడాడు. ఎంతో మందితో ప్రభు మాట్లాడి దర్శించాడండి. ఈరోజు నా జీవితంలో ప్రభువును స్వరాన్ని వినేవారంగా మనం ఉన్నామా? ప్రభు స్వరాన్ని గుర్తించే వారంగా మనం ఉన్నామా? దేవుని వాక్య గ్రంథంలో ఒక మాట ఉంది, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడల నాతో అతడును అతనితో నేనును జీవిస్తామని
ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. ఈరోజు ప్రభు స్వరాన్ని గుర్తించలేని వారంగా ఉన్నాం. ప్రభు అయితే మన హృదయంలో నిలుచుండి ఆయన తట్టుచున్నాడు. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినెడలా అతనితో నేనును నాతో అతను భోజనం చేసే ఆ ధన్యత గురించి ప్రభు చూస్తా ఉంటే, ఈరోజు స్వరం వినే వారంగా మనం లేమండి. గుర్తించలేని వారంగా ఉన్నాం లేమండి. ఎరిగే వారంగా మనం లేమండి. మన జీవితం ప్రభుకి ఇష్టకరంగా లేదు. ఎక్కడో మనం తప్పిపోయాం. ఈరోజు ప్రభు మనకు తోడుగా ఉండాలంటే, మన కాపరి మనకు తోడుగా ఉండాలంటే, మనం ఆయనకి ఇష్టకరంగా మార్చబడాలా. ఆయన స్వరాన్ని వినేవారంగా మార్చబడాలా. ప్రభువును గుర్తించే జాబితాలో నీవు నేను ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ప్రభువును గుర్తిస్తా ఉన్నామా? ప్రభువే మన పక్షాన ఉండి మనల్ని ధైర్యపరుస్తున్న, బలపరుస్తున్న, మన క్షేమాన్ని ఇస్తున్న, ఆరోగ్యాన్ని ఇస్తున్న, మనకు నెమ్మదిస్తున్న, అనేక ప్రతికూల పరిస్థితుల నుండి ప్రభు మనల్ని తప్పించి విడిపించి నడిపిస్తా ఉన్నా, మనకు అనాలోచనలోనే బ్రతుకుతున్నాం, అయోగ్యులంగానే ఉన్నాం, ప్రభు దృష్టికి యోగ్యత లేని వారంగా, నీచులుగానే ఎక్కడో ప్రభుని గుర్తించలేని వారంగా ఉన్నాం, ప్రభు చేసిన కార్యాలు మరచిపోయే వారంగానే ఉన్నాం. ప్రభుని ఎక్కడ ఎరుగుతున్నాం మనం? ఎన్ని మేలులు చేసిన ప్రభుని ఎరగని ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ప్రభు ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని మహత్కార్యాలు ఆయన వారి జీవితంలో చేశాడంటే, లెక్కలేనన్ని కార్యాలు వారి జీవితాల్లో ప్రభు చేశాడండి. లెక్కలేనన్ని కార్యాలు ప్రభు వారి జీవితంలో చేసిన వారు ఎక్కడ ప్రభుకు లోపడలా. వారిని ప్రభు మహిమకరంగా నడిపించిన, వారిని ఆశీర్వదించిన, వారికి తెగులన్నీ తొలగించి దేవుడు పగులు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి తోడుగా ఉండి అనేక శ్రమల నుండి వారిని విడిపించిన, ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చి, మాంసం లేనప్పుడు మాంసం ఇచ్చి, వారికి కావలసిన సర్వ సమస్తాన్ని ప్రభు వారికి ఇచ్చిన వారి ప్రభుకు లోబడని జీవితం, ప్రభుకు అయిష్టకరమైన జీవితాన్ని వారు జీవించారు. సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు నీ నా జీవితం కూడా అలాగే ఉందేమో. ప్రభు చేసిన మేలులు మర్చిపోయి, ప్రభు చేసిన గొప్ప కార్యాలు మర్చిపోయి, ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని, ప్రభు ఇచ్చిన గొప్ప మేలులను ఈరోజు నీవు నేను మరచిపోయి, ఈరోజు నీవు నేను జీవిస్తున్నామేమో. ఈరోజు ప్రభు చేసిన ఉపకారాలు మర్చిపోయి మనం బ్రతుకుతా ఉన్నామేమో. ప్రభువుని ఎక్కడో మనము ప్రభు కార్యాలను మరచిపోయి ఈరోజు నీవు నేను బ్రతుకుతా ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతా ఉన్నాడు. ప్రభు నిన్ను నన్ను ధైర్యపరుస్తా ఉన్నాడు. ప్రభు నిన్ను నన్ను బలపరుస్తా ఉన్నాడు. మన ప్రతికూలతల్లో ప్రభు మనకు తోడుగా ఉండబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతికూలతలు వస్తాయండి, కష్టాలు వస్తాయండి, పోరాటాలు వస్తాయండి, కొన్ని అవిధేయత పరిస్థితులు వస్తాయండి, కొన్ని ప్రతికూలతలు మనకు ఎదురవుతాయి. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ప్రతికూలతల వైపు మనం చూడొద్దు. ప్రభు కార్యాలు మరచిపోయే వారంగా ఉండొద్దు. ప్రభుని ఎరుగని స్థితిలో మనం ఉండొద్దు. పేతురు అంటాడు ప్రభుతో, అయ్యా ప్రభు పేతుడితో అంటాడు, ఈ రాత్రి మనుష్య కుమారుడు అప్పగింపబడబోతా ఉన్నాడు, ఈ రాత్రి మనుష్య కుమారుడు దొంగల చేతికి చిక్కబోతా ఉన్నాడు, గొర్రెలన్నీ చెదిరిపోతా ఉన్నాయని యేసు ప్రభు నా గొర్రెలు చెదిరిపోయే సమయం రాబోతా ఉందని ప్రభువు శిష్యులతో చెప్తే, పేతురు ఏమంటాడంటే, ప్రభువా, అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళినా నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళనయ్యా. ఇక్కడున్నవారు ఈ 11 మంది శిష్యులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళని, కానీ నేనైతే నేను విడువనయ్యా అని దేవుని సన్నిధిలో పేతురు అన్నప్పుడు పేతురుతో ప్రభు అంటాడు, ప్రియ సహోదరి సహోదరుడా, పేతురు, నువ్వు ధైర్యంగానే చెప్తున్నావు, నువ్వు విశ్వాసంతోనే అంటున్నావు, కానీ నేను నమ్మను. ఎందుకు తెలుసా? ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు అబద్ధం ఆడతావని ప్రభు చెప్పాడు. నీవేమో నన్ను విడువనంటున్నావు, శత్రువులు వచ్చినా, సైన్యం వచ్చినా, ఆ పరిచయులు శాస్త్రులు వచ్చినా, నన్ను శిక్షించేవారు వచ్చినా, రోమా సైనికులు వచ్చినా, ఎవరు వచ్చినా నువ్వు నన్ను విడవనంటున్నావు, కానీ నన్ను ఎరుగనని అబద్ధం ఆడతావు పేతురని ప్రభు సన్నిధిలో పేతురుతో ప్రభు మాట్లాడతాడు. వాస్తవమేనండి. ప్రభువును వచ్చి రోమా సైనికులు ఎట్టి పట్టుకుని వెళ్ళిపోయారు, మత నాయకులు వచ్చి పట్టుకెళ్ళిపోయారు. ఆ సమయంలో పేతురు అక్కడక్కడ తిరుగుతూ ఉంటే కొన్నిసార్లు కొంతమంది పేతురు ప్రశ్నించారు, నీవు ఆ బోధకునితో ఉన్నవాడివి కదా, నీవు కూడా ఆ బోధకుని వెంబడించిన వాడు కదా అంటే, కాదు కాదు, ఆయన ఎవరో నాకు తెలియదని ఎరుగనని పలికాడండి పేతురు. ఈరోజు మన భక్తులమే, మన ప్రార్థన పరులమే, విశ్వాసులమే ఎక్కడో ప్రభుని ఎరుగని జీవితం మనలో ఉందేమో. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను ఎరుగును, అవి నన్ను వెంబడించునని ప్రభు చెప్తున్నాడు. ఆయన గొర్రెలుగా మనం ఉండాలంటే మనం పరిశీలించుకోవాలి, మనం ఆయన గొర్రెలమా కాదా, ఆయన బిడ్డలమా కాదా. ఆయన బిడ్డలు ఏం చేస్తారంట? ఆయన స్వరాన్ని వింటారు, ఆయన ఎరుగుతారు, ఆయన వెంబడిస్తారు. ఈ 3 లక్షణాలు మనలో లేకపోతే మనం ఆయన బిడ్డల జాబితాలోకి రానట్లే, ఎక్కడో ఇంకా మనం అయోగ్యులుగా ఉన్నట్లే. ప్రియ సహోదరి సహోదరుడా,
ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బిడ్డలంగా మనం ఆయన పేతురు ముమ్మారు పలికాడండి. ఒట్టు పెట్టుకోవటానికి, తన్ను తాను చెప్పించుకోవటానికి, ప్రభువును కూడా చెప్పించడానికి ఒట్టు పెట్టుకుంటున్నాడండి. ఆయన ఎవరో నాకు తెలియదు, ప్రమాణంగా చెప్తున్నా. ఆ బోధకుడు నాకు సంబంధంలో, అతడు ఎవడో నాకు తెలియదని ప్రభువును శపించేవాడు. అటువంటి స్థితి, ఎరుగనని స్థితి. ఈరోజు ప్రతికూలతల్లో ప్రభువుని ఎరుగనని చెప్తున్నాం మేము. బంధువులను బట్టో, ఆప్తులను బట్టో, స్నేహితులను బట్టో వెంబడిస్తున్న ప్రభుని విడిచిపెట్టే జీవితం నీలో నాలో ఉందేమో ప్రియ సహోదరి సహోదరుడా. ప్రతికూలతల వైపు నేను చూడొద్దు. ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల వైపు మనం చూడొద్దు. మన ప్రభు వైపు చూసి మనం ధైర్యం తెచ్చుకున్న నాడు ప్రభు మనల్ని ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు. మూడవదిగా, ప్రభువును వెంబడించే జీవితం. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం, గొర్రె అనుసరిస్తే ఫస్ట్ గొర్రె గోతులో పడితే రెండో గొర్రె గోతులో పడాల్సిందే. గొర్రెలను మనం అనుసరించొద్దు. మన కాపరి, మన ప్రభు ఆయన మనల్ని వెంబడించాలి. కొంతమందిని ఈ లోక మనుషులు రోల్ మోడల్గా పెట్టుకుంటారండి. నా తండ్రి నాకు రోల్ మోడల్, పలానా హీరో నాకు రోల్ మోడల్, ఆయన పలానా క్రికెట్ మ్యాన్ నాకు రోల్ మోడల్ అని ఎవరినో రోల్ మోడల్ గా, ఎవరినో మనకు వాడిని బట్టి రోల్ మోడల్ గా పెట్టుకుంటాం. కానీ మనం వెంబడించే మన దేవుడు మనకు రోల్ మోడల్. ఆయన మనకు మాదిరి చూపాడండి. మనుషులు మనకి ఏ మాదిరి చూపలే. మనుషుల స్వభావం అంతా ఒకటే. ప్రతి మనుష్యుని స్వభావం అదే, మోసం చేసేది మనిషి స్వభావం. మనిషి స్వభావంలో నమ్మకత్వం మేలు ఎక్కడ లేదు. ఏదో ఒక రోజు ఎంత నమ్మకమైన వాడైనా, ఎంత మంచివాడైనా, ఏదో ఒక విషయంలో ఏదో ఒక రోజు వాడు మరలా చెడ్డవాడిగా మారిపోతాడు. కానీ మన పరమ తండ్రిలో ఆ లక్షణాలు లేవు. ఈరోజు ఆయన్ని వెంబడించాలండి. నీతిమంతుని వెంబడించాలా, పరిశుద్ధుడైన దేవుని వెంబడించాలా, పాపము లేని దేవుని వెంబడించాలా. మన ప్రధాన యాజకుడు మనతో సమానుభవము లేనివాడు కాడు, కానీ మనవలే శోధింపబడినను, మనవలే పరీక్షింపబడినను, మనవలే నిందించబడినను, మనవలే అవమానపరచబడినను ఆయనలో ఏ పాపము లేని పరిశుద్ధుడిగా ఈ లోకంలో బ్రతికాడండి. అట్లా ఆయన రోల్ మోడల్ గా పెట్టుకోవాలి. ఆయన మనం మాదిరిగా పెట్టుకొని ఈ లోకంలో బ్రతకాలి. అది ఆయనను వెంబడించటం అంటే, అది ప్రభుని వెంబడించటం అంటే. ఊరికి మందిరానికి వెళ్తున్నాం, వారం వారం మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థిస్తున్నాం, వస్తున్నాం, అది ప్రభుని వెంబడించటం కాదు. ప్రభు లక్షణాలు, ప్రభు క్రియలు, ప్రభు యొక్క జీవితం మనలో కనపడాలండి. ప్రభు ప్రేమ మనలో కనపడాల, ప్రభు యొక్క వాత్సల్యత, ప్రభు కృప ఏంటో, ప్రభు క్షమాపణ గుణం, అవన్నీ మనలో కనబడినప్పుడే మనం ఆయన బిడ్డలంగా మార్చబడతాం. ఆయన బిడ్డల జాబితాలోకి మనం వస్తాం. ఈరోజు ఎక్కడో అవిధేయతల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. ఎక్కడో ఇంకా ప్రభుకు అయోగ్యంగా జీవిస్తా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడ, ప్రతికూలతలు వచ్చినప్పుడు ప్రభుని విడిచిపెడతా ఉన్నామేమో. కొన్ని ప్రతికూల భయాందోళన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుని విడిచిపెడతాం. ఒకానొక సమయంలోట ఒక ఏజెన్సీ ప్రాంతంలో, కొండ ప్రాంతంలో ఒక తెగవారు బ్రతికేవారంట. కొంతమంది వారు ఆ తెగవారు ప్రభుని ఆరాధించేవారు. వారు ప్రభు వాక్యానుసారంగా బ్రతికేవారు, ప్రభుకి ఇష్టకరంగా జీవించేవారు. ఒక పాస్టర్, కొంతమంది సంఘము ఆ గ్రామంలో నివసిస్తా ఉంటే కొంతమంది ప్రభుకు అయిష్టమైన వ్యక్తులు, కొంతమంది నచ్చని వ్యక్తులు, కొంతమంది దుర్మార్గులు, దుండగులు ఏం చేశారంటే ఆ తెగ చుట్టుపడి అందరి దగ్గరికి వెళ్ళి అందరిని ఒక చోట సమకూర్చి కాల్పులతో, గన్నులతో కొంతమందిని కాల్చి చంపేశారు. మిగిలిన వారందరితో ఏం చెప్పారంట, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, మీరు దైవంగా భావించే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఉమ్మివేయండి. కొంతమంది కాలుతో తొక్కమన్నారు, కొంతమంది కాల్చేయమన్నారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కొంతమంది వారు చెప్పినట్లు చేశారు, కొంతమంది చేయకపోతే చంపేశారు. అటువంటి భయాందోళన పరిస్థితుల్లో వారి జీవితంలో వారి వంతు వచ్చినప్పుడు వారికి భయం వస్తా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ బైబిల్ని తగులబెట్టాలా వద్దా? ఈ బైబిల్ మీద ఉమ్మివేయాలా వద్దా? నా ప్రాణం పోయినా సరే నేను ఈ బైబిల్ని ఉమ్మివేయనని కొంతమంది ప్రాణ త్యాగానికి కూడా హతసాక్షులుగా మార్చబడటానికి ఇష్టపడి ప్రభు సన్నిధిలో బ్రతికారు. కొంతమందికి ఆ జీవితం లేదు. ఒక చిన్న పాప వంతు వచ్చింది, ఆమె అంటుంది ఆ బిడ్డను ప్రభు ఆ యొక్క బైబిల్ మీద ఉమ్మివేయమంటే ఆ బిడ్డ అంటుంది, నేను ఉమ్మివేయను. పరిశుద్ధ గ్రంథం మీద నేను ఉమ్మివేయను. చంపుతారా? చంపేయండి. జీసస్ ఉన్నాడు, ఆయన నన్ను బ్రతికిస్తాడు, జీసస్ నాకు తోడుగా ఉంటాడు, నేను జీసస్ దగ్గర ఉంటానని ధైర్యంగా ఒక చిన్న పాప చెప్పిందని. ప్రతికూలతల్లో ప్రభువుని వెంబడించటం అంటే అదే అండి. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను ఎరుగును. ప్రభు అంటున్నాడు, అవి నన్ను ఎరుగును, అవి నన్ను వెంబడించును. ఆయన బిడ్డలంగా మనం ఉంటే ప్రభుని వెంబడిస్తాం, వెతికే వారంగా ఉన్నాం, ఆయనతో నడిచే వారంగా మన జీవితం ఉండబోతా ఉంది.
ప్రతికూలతలు వస్తాయి. ఇప్పుడు ప్రతికూలత వచ్చింది, పవర్ పోయింది, ప్రతికూలత. కానీ దేవుని వాక్యం మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక మార్గాన్ని ప్రభు తెరవబోతా ఉంది. ప్రతికూలతలో ప్రభుని వెంబడించే ఆ జీవితం మనం కలిగి ఉన్నప్పుడు ఆయన బిడ్డలంగా మార్చబడతాం. ఈరోజు ఏ గొర్రెలంగా ఉన్నాం? తప్పిపోయిన గొర్రెలుగా ఉన్నామా? జారిపోయిన గొర్రెలుగా ఉన్నామా? పడిపోయిన గొర్రెలుగా ఉన్నామా? దేవుని మాటకు అవిధేయులైన గొర్రెలుగా ఉన్నామా? తృణీకరింపబడిన గొర్రెలుగా ఉన్నాం. ఈరోజు ప్రభుకి ఇష్టకరమైన గొర్రెలుగా మనం ఉన్నప్పుడే మన జీవితం ధన్యకరంగా మార్చబడబోతా ఉంది. ప్రభువు మనల్ని నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి జీవితాన్ని నీవు నేను కలిగి ఉన్నా, ప్రభువు మనకు తోడుగా ఉండాలంటే మనం ఆయన బిడ్డలుగా మార్చబడాలి. ఆయన బిడ్డలు మనం కావాలంటే ఆయన స్వరాన్ని వినే వారంగా, ఆయనను గుర్తించే వారంగా, ఆయనను వెంబడించే వారంగా ఉంటే ఆయన బిడ్డలం అవుతాం. అప్పుడు ప్రభు మనకు తోడుగా ఉండబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఏ కొరత లేదు. హల్లెలూయా. దేవుడు మనకు తోడైతే బలహీనుడు బలవంతుడు అవుతాడు. హల్లెలూయా. గిద్యోను బలహీనుడు, కానీ గిద్యోనుకు దేవుడు తోడుగా ఉండేసరికి ఏమైపోయాడు? అదే గిద్యోను బలవంతుడిగా మార్చబడ్డాడు. గిద్యోను బలహీనుడు. ఎక్కడ బలహీనుడు తెలుసా? కొండ శిఖరంకెళ్ళి గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు భయపడి, మిద్యానీయులకు భయపడి. అటువంటి గిద్యోను దగ్గరికి దేవుడు దూత తోడుగా వెళ్ళి అతనితో మాట్లాడి, నేను నీకు తోడై ఉండబోతున్నా గిద్యోను అని చెప్పగానే గిద్యోను, సామాన్యమైన గిద్యోను పరాక్రమశాలిగా, అక్కడ ఎంత మంచి మాట దూత అంటుందంటే వెళ్ళి, గిద్యోను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు పరాక్రమశాలివి, నువ్వు గొప్పవాడివి, నువ్వు ధైర్యవంతుడు అని చెప్పేసింది వెళ్ళి. కానీ చిట్ట చివరికి బలహీనుడైన గిద్యోను బలవంతుడిగా మార్చబడ్డాడు. గిద్యోను బలహీనుడే, కానీ దేవుడు అతన్ని శక్తివంతుడిగా మార్చాడు. మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలు నడిపించే ఒక సాధనంగా ప్రభుని గిద్యోను వాడుకున్నాడు, లేవనెత్తాడు, బలపరిచాడు. గిద్యోనుకు ప్రభు తోడుగా ఉండి నడిపించాడు. ఈరోజు ప్రభు నీకు నాకు తోడుగా ఉండబోతున్నాడు. నన్ను ప్రభు బలపరచబోతా ఉన్నాడు. నా జీవితాన్ని ప్రభు దర్శించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు బలహీనులమే, ప్రభు దృష్టికి అయోగ్యులమే, ఎటువంటి దేవుని దృష్టికి నమ్మకత్వం లేని వారమే కావచ్చు. కానీ బలహీనులైన మనల్ని మొట్టమొదటిగా ఆయన బలపరిచి బలవంతులుగా మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక బలహీనమైన లాంతరు దీపం కూడా కరెంటుతో కలిసినప్పుడు ప్రకాశిస్తుంది. అది ఒంటరిగా ఉన్నప్పుడు బలహీనమైందే. ఆ చిన్న లైట్ వేస్తాం మనము కరెంట్ లేనప్పుడు. తర్వాత కరెంట్ వచ్చినప్పుడు దానితో పాటు ఇది కూడా ప్రకాశిస్తుంది. ఇంకా వెలుగుగా, అప్పటికంటే ముందు కంటే వెలుగుగా మార్చబడుతుంది. అలాగే మనము మనతో దేవుని శక్తి కలిసినప్పుడు బలహీనులమైన మనం బలవంతులుగా మార్చబడతాం. శక్తిహీనులు మనం శక్తివంతులుగా మార్చబడతాం. ఎటువంటి బలహీనతలతో ఉన్నా మనల్ని శక్తివంతులుగా ప్రభు మార్చి బలపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు మనతో ఉంటే కొద్దువ సమృద్ధిగా మార్చబడతా ఉంది, కొద్దువ మేలుగా మార్చబడతా ఉంది. మన జీవితంలో ఉన్న కొరత ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉంది. ఈరోజు కొరతను అనుభవిస్తున్నాం మేము ప్రియ సహోదరి సహోదరులు. కుటుంబాల్లో కొరతను, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అనుభవిస్తున్నాం మేము. ఈరోజు ప్రభువు మన తోడుగా ఉంటే మన కొరతలన్నీ సమృద్ధిగా మార్చబడబోతా ఉన్నాయి. మన కొరతలన్నీ ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూస్తే, అక్కడ ఒకానొక సమయంలో ఒక కొండ మీద యేసు ప్రభు సువార్త ప్రకటిస్తా ఉన్న సమయంలో అక్కడ చాలా మంది సమూహం చేరారండి. యేసు ప్రభు మాటలు వినడానికి, ఆయన బోధ వినడానికి ఎంతో మంది తరలి వచ్చారు. ఎంతో మంది ఆయన వెంబడిస్తా ఉన్నారు. ఎంతో మంది, అక్కడ కొన్ని వేల మంది ప్రభుని వెంబడిస్తూ ఆయన మాటలు వింటూ ఆయన మాటల ప్రకారంగా జీవిస్తూ 3 దినాలు అక్కడే ఉండిపోయారండి. ఈరోజు దేవుని సన్నిధిలో 2 గంటలు గడపాలంటే గడపలే మనం ప్రియ సహోదరి సహోదరు. కానీ ఆయన మాటలు వినాలనే ఆసక్తి, ఆయన స్వరం వినాలనే ఇంట్రెస్ట్ ఆయన బిడ్డలకు ఉంది. 3 దినాలు అక్కడే ఉండిపోయారు. ఆయన బోధిస్తా ఉంటే, ఆయన ఉపమాన రీతిగా బోధిస్తా ఉంటే ఆ మాటలు వింటూ అక్కడే ఉండి నిలిచిపోయారు వారు. దేవుని వాక్యంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొక్క 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ
ఇంతమందికి ఇవి ఏమాత్రమును ఆయనతో అనగా తిబేరియా సముద్రంగా గలిలియా సముద్రం అతని రోగుల ఎడల ఆయన చేసిన యేసు 3వ వచనంలో యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించను కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తీర్పించమని ఫిలిప్పుని అడిగాను. చాలా మంది ప్రజలు వస్తున్నారు. యేసు ప్రభు కొండ మీదకి ఎక్కి అక్కడ కూర్చొని ప్రజలందరికీ బోధిస్తా ఉంటే కొన్ని వేల మంది ప్రజలు సమూహాలుగా అక్కడికి వస్తూ ఆయన మాట వినటానికి ఆసక్తితో వస్తున్నారండి. ప్రభు స్వరం వినడానికి వస్తున్నారండి. యేసయ్య వారిని చూచి అక్కడున్న ఫిలిప్పుతో అంటున్నాడు, ఫిలిప్పు, ఎన్ని వేల మంది ఇక్కడికి వస్తున్నారే కొండ మీదకి, వీరికి ఆహారం ఎక్కడి నుండి తెచ్చి పెడదాం, వీరికి ఆహారాన్ని ఎలా సమకూరుతాం అని ప్రభు సన్నిధిలో అడుగుతుంటే ఫిలిప్పు అక్కడ కొంతమంది చిన్నపిల్లలు 9వ వచనంలో అంటున్నాడు, ఇక్కడ ఉన్న ఈ యొక్క చిన్నవాణి యొక్క 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ప్రభువా, ఇక్కడ ఉన్న వారి దగ్గర ఎవరి దగ్గర ఏ ఆహారం లేదు, ఎవరు ఏ ఆహారం కూడా తెచ్చుకోలేదు. నీ మాటలు వినాలన్న ఆశతో, నీ స్వరం వినాలన్న ఇంట్రెస్ట్ తో అందరూ సమకూడి వచ్చారు. పిల్ల చెల్ల అందరూ వచ్చారు, కుటుంబాలుగా వచ్చారు. కానీ ఎవరు ఏ ఆహారాన్ని తెచ్చుకోవాలి. కానీ ఈ రోజు వీరికి ఆహారం పెట్టాలంటే మన దగ్గర ఏం లేవు. ఒక 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయని వారు చెప్పినప్పుడు దేవుడు వారిని గూర్చి ఆ మాట విని 10వ వచనంలో యేసు జనులను కూర్చునబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. ప్రభు విశ్వాసంతో చెప్తున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని ఆయనకు చెప్పగానే ప్రభు వారితో అంటున్నాడు, జనులను పంక్తులు తీర్చి కూర్చోబెట్టండి. జనులను కూర్చోబెట్టండి అంటే ఆ పచ్చిక మీద ప్రజలను కూర్చోబెడితే పురుషులే 5,000 మంది కూర్చున్నారంటండి. 5,000 మంది పురుషులే, వారి భార్యలేమి, వారి పిల్లలేమి, వారి సర్వస్వమేమి, వారి బంధువులేమి, ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కానీ పురుషులే 5,000 మందిగా అక్కడ గుర్తించబడ్డారు. 5,000 మంది జనం అక్కడ కూర్చున్నారు. పురుషులు పంక్తులు తిరిగి కూర్చున్నారు. యేసు ప్రభు దగ్గర అక్కడ ఉన్న రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలే. కానీ ప్రభు వాడిని కూర్చుండబెట్టమని విశ్వాసంతో చెప్తున్నాడండి. 11వ వచనం, యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించెను. వారు తిని తృప్తిగా తినిన తర్వాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. హల్లెలూయా. ఏ సోర్స్ లేదండి, కొరత. 5,000 మంది పురుషులకి, వారి భార్యలకి, వారి పిల్లలకి ఆహారం పెట్టడానికి ఏమీ లేని స్థితిలో, కొరతలో వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు వారితో ఉన్నాడు. యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపల్నే 5,000 మందికి ప్రభు పంచినట్లుగా సర్వశక్తిమంతుడునండి. కొరతలన్నీ, కొదువులన్నీ ఆయన తీర్చగలడు. మన జీవితంలో ఉన్న కొరతలు, మన జీవితాల్లో ఉన్న కొదువలు, మన జీవితాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, మన జీవితాల్లో ఉన్న అప్పుల బాధలు, మన జీవితాల్లో ఉన్న పోరాటాలు, మన ప్రభు వాటన్నిటిలో నుండి నిన్ను నన్ను విడిపించగలడు. ఈ దినం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతా ఉన్నాడండి. ప్రభు మనల్ని బలపరుస్తా ఉన్నాడండి. ప్రతికూలతల్లో మనం ఉన్నామేమో, బలహీనతలతో మనం ఉన్నామేమో, బలహీనులంగా మనం ఈరోజు జీవిస్తున్నామేమో, కానీ ప్రభు మన బలహీనతలన్నీ ఎరిగి ఉన్నాడు. మన ప్రతికూల పరిస్థితులన్నీ ఎరిగి ఉన్నాడు. ఆయన మనతో ఉంటే కొదువులన్నీ, కొరతలన్నీ ఆయన తీర్చబోతాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన సర్వశక్తి కలిగిన దేవుడు అండి ఆయన. ఈరోజు మన జీవితంలో కొద్దిగా ఉందేమో, తక్కువ వరంగా ఉన్నామేమో. ఎలీషా ప్రార్థించిన ఒక విధవరాలి జీవితంలో మొన్న దినాన ప్రభు మనతో మాట్లాడాడు. ఒక నీటి కుండను, నూనె కుండలో నుండి సమృద్ధి అయిన నూనెట. ఏలియా చెప్పినప్పుడు షునేమియా పట్టణంలో ఉన్న విధవరాలి జీవితంలో, ఆమె కుటుంబంలో ఉన్న పట్టెడు పిండి, కొంచెము నూనె, కరువు దినములన్నిటిలో 3.5 సంవత్సరాలు పోషించబడ్డారండి. ఈరోజు ప్రభు ఉన్న ఇంటిలో కొరత లేదు. ప్రభు ఉన్న ఇంటిలో ఆ కష్టాలు, ప్రభు ఉన్న ఇంటిలో ఆర్థిక ఇబ్బందులు లేవు. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు ప్రభు మనతో ఉంటే మన కొరతలన్నీ ఆయన తీసివేయబోతా ఉన్నాడు. ప్రభు మన కొరతలు, మన యొక్క ఇబ్బందులు, మన యొక్క పోరాటాలు అన్నీ ఆయన తప్పించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రతికూలతలో మనం ఉన్నామేమో, ఆయన ఉన్న చోట కొరత లేదండి.
ఆయన ఉన్న చోట సమృద్ధి. ఏంటంట? వారందరూ తృప్తిగా తినిన తర్వాత మిగిలిన గంపలు 12 గంపలు ఎత్తారు. 12 గంపల ఆశీర్వాదం ఈ ఉపవాస ప్రార్థన మనం చూడబోతా ఉన్నాం. 12 గంపల ఆశీర్వాదముతో ప్రభువు ఈ ఉపవాసాలు మళ్ళీ నింపబోతున్నాడు. హల్లెలూయా. కొరతలో ఈరోజు ఏమి లేని, సోర్స్ లేని మన ఆశీర్వాదానికి ఏ సోర్స్ లేదేమో. మన ఆశీర్వదించబడ్డానికి ఏ సోర్స్ మన జీవితంలో, ఏ ఆధారం ఈరోజు మనలో లేదేమో. మన దేవుడు శూన్యంలో సమస్తాన్ని సృష్టించిన దేవుడండి. శూన్యంలో ఆకాశాన్ని నిర్మించిన నిర్మాణకుడండి ఆయన. ఆకాశమును వేలాడదీసిన దేవుడు. శూన్యంలో ఆకాశాన్ని వేలాడదీశాడండి ఆయన. అటువంటి సర్వశక్తి గల దేవుడు. ఏమి ఆ సోర్స్ లేకుండానే ఆకాశాన్ని నిలిపిన దేవుడు ఆయన. సూర్య చంద్రులను నిలిపిన దేవుడు ఆయన. నక్షత్రాలను నిలిపిన దేవుడు ఆయన. సర్వ భూమండలాన్ని నిలిపిన దేవుడు ఆయన. ఈ భూమిని ఆయన నిలిపిన దేవుడు అండి. ఏ సోర్స్ లేదు, కానీ ప్రభు చేయగలడు. ఈరోజు నా జీవితంలో ఈ ఉపవాస ప్రార్థనలో 12 గంపలు ఎత్తుకునే ఆశీర్వాదాన్ని ప్రభు మనకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. 12 గంపల ఆశీర్వాదంతో మనం నింపబడబోతా ఉన్నాం. కొదువలేదు. ఒక పాట ఉంది. నాకు కొదువలేదు యేసు నాతో ఉండగా. మన ప్రభు మనతో ఉంటే కొదువలేదు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉంటే మన జీవితంలో సమృద్ధి, మన జీవితంలో ఆరోగ్యం, మన జీవితంలో నెమ్మది, మన జీవితంలో సమాధానం, మన జీవితంలో శాంతిని ప్రభువే దయచేసి నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అక్కడ మనం చూసాం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, ఒక విధవరాలి గృహములో కొంచెము నూనె మాత్రమే ఉంది. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చింది. అయ్యా, నా భర్త చనిపోయాడు, నేను విధవరాలిని, నా జీవితంలో అప్పులున్నాయి, అప్పుల వాళ్ళు వచ్చి నా 2 కుమారులను తీసుకుపోయారు, వారి కింద బానిసలుగా పెట్టుకున్నారు, కష్టపెడతా ఉన్నారు, అప్పులు తీర్చే మార్గం నాకు లేదు, ఎటువంటి సోర్స్ నాకు లేదు, నేను కష్టపడి పనిచేసి అప్పులు తీర్చలేను, ఏ పని నాకు చేత కాదు, ఏది నాకు చేత కాదు, ఏం చేయాలి ప్రభు అని ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే, ఆ విధవరాలి మొర విన్న ఎలీషా అంటున్నాడు, దైవజనుడు ఏమని తెలుసా? అమ్మా, నీకు వచ్చిన కష్టం ఏంటి? నీకు ఏ విధంగా నేను సహాయం చేయగలను? నీ దగ్గర ఏముందో చెప్పంటే ఆమె అనింది, నా దగ్గర నూనె కుండ ఒకటి ఉందయ్యా, నేను విధవరాలి, నా దగ్గర ఏ డబ్బు లేదు, ఒక నూనె కుండ, కొంచెం నూనె, ఒక నూనె కుండ ఉందంటే ఆయన చెప్పాడు ఆ విధవరాలతో, అమ్మా, నువ్వు వెళ్ళి నీ పక్క వారిని, నీ పొరుగు వారిని అందరిని అడిగి కొన్ని కుండలు సమకూర్చుకో, అరువుకు తెచ్చుకో, బాడుగకు తెచ్చుకో కొన్ని కుండలు, అవన్నీ తెచ్చుకొని అక్కడ పెట్టి, ఏ పాత్రలో కొంచెం నూనె ఉందో ఆ పాత్రను తీసుకొని ఆ మిగిలి ఉన్న ఖాళీ కుండలన్నీ నింపు. దైవజనుడు చెప్పిన మాట విని ఆమె విశ్వాసంతో వెళ్ళి కుండలన్నీ తెచ్చుకొని, ఆమె జీవితంలో ఒక కుండ ఉంది, కొంచెం నూనె ఉందని అంతే. కానీ ఎలీషా చెప్పినట్లుగా ఆమె ఏం చేసిందంటే, విశ్వాసంతో వెళ్ళి ఆ కుండ తీసుకొని వచ్చి, అందరి దగ్గర కుండలు ఇప్పించుకొని వచ్చి, ఆ కుండలో పాత్రలో ఉన్న నూనె పోస్తా ఉంది. కుండలో నుంచే ఒక నూనె ఊట వస్తా ఉందండి. కుండలు నింపుతూ ఉంటే నూనె వస్తా ఉంది. వారి ఇంట్లో ఉన్న కుండలన్నీ అయిపోయి ఇంకా తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు, ఇంకా లేవని అయిపోయే సమయానికి ఆ కుండలో నూనె రావడం ఆగిపోయింది. హల్లెలూయా. ఈరోజు కొదువలోనే సమృద్ధి ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆయన ఉన్న ఇంటిలో ఏ కొరత, ఏ కొదువ ఉన్న ప్రభు తీర్చబోతున్నాడు. 12 గంపల ఆశీర్వాదముతో ఈ ఉపవాసంలో ప్రభు మనల్ని నింపబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. 12 గంపల ఆశీర్వాదం మనం పొందుకోవాలి ఈ ఉపవాస ప్రార్థన. ఈరోజు ప్రభు సన్నిధిలో విశ్వాసంతో మొరపెడదామండి. ఏ కుటుంబంలో అయితే ప్రభు ఉంటాడో ఆ కుటుంబంలో విస్తారమైన సంపద, ఆ కుటుంబంలో కొరతలన్నీ ప్రభు తీర్చి సమృద్ధితో ఆయన నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఒక చిన్న విత్తనాన్ని నేలలో నాటితే అది పెద్ద చెట్టుగా మారుతుంది. మనం కొద్దిగా అనిపిస్తే వాటిని దేవుడు విస్తరింపజేస్తాడు. ఈరోజు మనం కొద్ది వారమే కావచ్చు, ఒక విత్తనం కావచ్చు. ఈరోజు నీవు నేను ఒక చెట్టు మొలవాలన్నా, ఒక చెట్టు ఫలాలు రావాలన్నా, ఒక చెట్టు మహావృక్షం కావాలన్నా ప్రారంభంలో అది ఒక విత్తనమే. ఈరోజు నా కుటుంబ జీవితం, నా ఆధ్యాత్మిక జీవితం, నా ప్రార్థన జీవితం, నా శారీరక జీవితం ఈరోజు విత్తనంగా ఉందేమో ప్రియ సహోదరి సహోదరుడా. ప్రభు మన జీవితంలోకి ఎంటర్ అయితే
ఈ విత్తనమే ఒకానొక దినంలో ఒక మహా వృక్షంగా, ఫలాలు కలిగిన వృక్షంగా, ఆశీర్వాద వృక్షంగా ప్రభువు మలచబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు విత్తనమే, ఈ రోజు నీవు నేను విత్తనంగానే ఉన్నామేమో, ఈ రోజు నా జీవితం విత్తనంగానే ఉందేమో, కానీ ఒక విత్తనమే మహా వృక్షంగా మారినట్లు, ఒక విత్తనమే అనేక విత్తనాలు మొలపించినట్లు, ఒడ్లు ఉన్నాయండి. ఒడ్లు ఒక్క గింజ నాటితే వందల గింజలు వచ్చినట్లుగా ఈరోజు ఒక్క రంగా మనం ఉన్నామేమో, ఏమి లేని సోర్స్ కొంచెంలో మనం ఉన్నామేమో, కొంచెంలోనే మహా అభివృద్ధిని ప్రభు ఇవ్వబోతున్నాడు, కొంచెంలోనే మహా సమృద్ధిని ప్రభు ఇవ్వబోతున్నాడు. ప్రారంభంలో కొంచెముగా ఉన్నను తుదకు నీవు మహా అభివృద్ధిగా ప్రభు నిన్ను నన్ను మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ఆయనకి ఇష్టకరమైన బిడ్డలుగా మనం మారితే, ఆయన గొర్రెలుగా మనం మారితే, దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు మారుతామంటే ఆయన స్వరం విన్నప్పుడు, ఆయనని ఎరిగినప్పుడు, ఆయనను వెంబడించినప్పుడు ఆయన బిడ్డలంగా మార్చబడతాం. ప్రభు మనకు తోడుగా ఉంటే ప్రారంభంలో కొంచెమైనా తుదకు మహాభివృద్ధిగా, ఆశీర్వాదంగా, దీవెనగా ప్రభు మనల్ని నడిపించి ఆశీర్వదించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దాం, ఈరోజు నమ్ముదాం. ఎందరో భక్తుల జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేశాడండి. ఎందరో భక్తుల జీవితంలో ప్రభు వారిని ఆశీర్వదించాడండి. ఎందరో భక్తుల జీవితంలో ప్రభు వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సోర్స్ లేదు. దావీదు రాజుగా మారడానికి ఏ సోర్స్ లేదు. అన్నలు గొప్పవారు, దావీదు యొక్క అన్నలు గొప్పవారు, దావీదు యొక్క తండ్రి గొప్పవాడు, దావీదు అన్నలు గొప్పవారు, దావీదు అన్నలు యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, పరాక్రమవంతులు. సౌలుతో పాటు యుద్ధంలో వారు భాగస్వాములుగా ఉన్నారు. వారు పరాక్రమవంతులే, కానీ ఏ సోర్స్ లేవు దావీదుకి. గొర్రెలు కాచుకునేవాడు, చిన్నవాడు. కానీ గొర్రెలు కాచుకునే దావీదే ఇశ్రాయేలుకు 2వ రాజుగా మార్చబడ్డాడు. ఏ సోర్స్ లేదు. కొంచెం వాడే, తక్కువ వాడే, అన్నల చేత తృణీకరింపబడిన వాడే, సొంత అన్నల చేత నీచముడు అసహ్యుడిగా పిలిపించుకున్న వాడే. కానీ ప్రభు చిత్తం అతని మీదికి రాగానే అతడే ఒక రాజుగా, ఒక అభిషిక్తుడిగా మార్చబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనకి ఏ సోర్స్ లేదేమో, మనం దీవించబడ్డానికి సోర్స్ లేదేమో, మనం ఆశీర్వదించబడ్డానికి సోర్స్ లేదేమో, ఆధారమే లేదేమో. ప్రభువే ఒక ఆధారగా, ప్రభువే ఒక మార్గదర్శకంగా ఉండి నిన్ను నన్ను హెచ్చించబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో. నా స్థితిగతులు మార్చబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీకు నాకు తోడయుండి, ప్రభు నిన్ను నన్ను బలపరచి, ప్రభు నా జీవితాన్ని దర్శించి ఆయన నిన్ను నన్ను నడిపించి బలపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దాం, ప్రభు మాటల మీద విశ్వాసం ఉంచుదాం. దేవుడు మనకు తోడై ఉంటే మన శత్రువు బలహీనుడైపోతాడు. మనల్ని పీడించే శత్రువు, మనల్ని బలహీనపరిచే శత్రువు, మన మీద ప్రయోగాలు చేసే శత్రువు, మనల్ని బలహీనపరచాలని చూసే శత్రువు బలహీనుడైపోతాడు. దావీదు బలహీనుడే, కానీ దేవుడు దావీదుకు తోడుగా ఉండేసరికి పెద్ద ఎత్తుగా ఉన్న 6 అడుగుల ఆజానుభావుడైన ఆ గొల్యాతు బలహీనుడైపోయాడు. హల్లెలూయా. మనం బలహీనులమే. మన శత్రువు మనకంటే బలవంతుడు కావచ్చు, మనల్ని పీడించే శత్రువు, మనల్ని బలహీనపరిచే శత్రువు, మనల్ని అనారోగ్యాలకు గురి చేసి మనల్ని బాధించే శత్రువు మనకంటే గొప్పవాడే కావచ్చు. మనకు దేవుడు తోడుగా ఉంటే మన శత్రువు తక్కువ వాడిగా కాబోతా ఉన్నాడు. మన శత్రువు, మనల్ని పీడించే శత్రువు చిన్నవాడుగా ఎందుకో తెలుసా? దావీదు అంటాడండి, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? ఒక కుక్క మీదికి, ఒక జంతు మీదికి వెళ్ళినట్టు నేను వీడి మీదకి వెళ్ళబోతున్నా. సర్వశక్తి కలిగిన యెహోవా నామం పేరట వీడి మీదకి వెళ్తున్నానని దేవుని నామం పేరట దావీదు వెళ్ళాడు. దావీదు ధైర్యముతో వెళ్ళాడు. గొల్యాతు తక్కువ వాడిగా మారిపోయాడు. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పార్టీ వాడని సున్నతి లేని ఫిలిస్తీయుని నీచంగా, అసహ్యంగా మాట్లాడాడండి దావీదు. ఎందుకో తెలుసా? ప్రభువు దావీదు దృష్టికి అతన్ని తక్కువ వాడిగా మార్చాడు. ప్రజలందరి దృష్టికి, అక్కడున్న రాజు దృష్టికి, అతని అన్నల దృష్టికి, అందరి సమస్త మనుషుల దృష్టికి గొల్యాతు గొప్పవాడిగా ఉన్నాడేమో, కానీ దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు దృష్టికి మాత్రం అతడు చాలా తక్కువ వాడిగా, చాలా నీచుడిగా, చాలా అసహ్యుడిగా, చాలా బలహీనుడిగా కనబడ్డాడండి. హల్లెలూయా. ఒక కుక్క మీదకి వెళ్ళినట్టు నీ మీదకి వస్తా ఉన్నా అంటున్నాడు. కట్టెలతోనో, కర్రలతోనో, కత్తులతోనో, యుద్ధ నైపుణ్యంతోనో, యుద్ధ వస్త్రాలతోనే నీ మీదికి రావడంలా యెహోవా నామం పేరట నీ మీదికి వస్తున్నానని
దేవుని నామం పేరట గొల్యాతు మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళాడు. శత్రు బలహీనుడిగా మార్చబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ అంటున్నాడు, నీవు ఖడ్గముతోను కర్రతోను వస్తున్నావు, కానీ నేను యెహోవా నామము పేరిట నీ మీదకి వచ్చుచున్నా. దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు అక్కడున్న సౌలుతో అంటున్నాడు దావీదు, నేను నా గొర్రెలు కాచుకునేటప్పుడు ఒక సింహము ఒక ఎలుగుబంటి వచ్చి నా గొర్రెను పట్టుకున్నప్పుడు ఆ సింహం యొక్క నోట నుండి, ఆ యొక్క ఎలుగుబంటి యొక్క నోట నుండి నా గొర్రె పిల్లను తప్పించి తిని దాని నోటిని చీల్చా, దాంతో పోరాడా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని దావీదు చెప్పుకుంటున్నాడండి. ఈరోజు ఏ సింహం నోటను నేను చిక్కబడ్డామో, ఏ అపవాదికి మనము చిక్కబడ్డామో, మన ప్రభు దాని నోట నుండి నిన్ను నన్ను తప్పించబోతా ఉన్నాడు. శత్రు పోరాటం నుండి ప్రభు నిన్ను నన్ను తప్పించబోతా ఉన్నాడు. శత్రు యొక్క వాడి యొక్క శత్రు పోరాటం నుండి ప్రభు మనకి తోడుగా ఉండబోతున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే బలహీనుడు బలవంతులం అవుతాం, బలహీనులమైన మనము బలవంతులం అవుతాం. ఉదాహరణకి గిద్యోను ఉన్నాడు. గిద్యోను బలహీనుడే, కానీ ప్రభు అతనికి తోడుగా ఉన్నాడు, అతడు బలవంతుడిగా మార్చిపోయాడు. రెండవదిగా, దేవుడు తోడుగా ఉంటే కొద్దిగాలోనే సమృద్ధిని అనుభవిస్తాం, కొంచెమైనను తుదకు మహాభివృద్ధిగా మార్చబడతాం. ప్రస్తుతం విత్తనమైన రాబోయే దినాల్లో వృక్షముగా, మహావృక్షముగా, ఫలాలు కలిగిన వృక్షముగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మార్చబడతాం. మూడవదిగా, దేవుడు మనకు తోడుగా ఉంటే శత్రువు బలహీనుడవుతాడు, శత్రువు తక్కువడైపోతాడు, శత్రువు మన ముందు వంగిపోతాడు, శత్రువు మన పాదాల కిందికి వస్తాడు మనకు దేవుడు తోడుగా ఉంటే. నాలుగవదిగా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ కొరత మనకు లేదు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. ఫిలిప్పీ 4 పత్రిక, దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తేసు మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత తీర్చు. ప్రభువే మన ప్రతి అవసరత తీర్చబోతున్నాడు. కొరతలే ఉన్నాయి, అప్పులే ఉన్నాయి, సమస్యలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి, పోరాటాలే ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులే, కష్టాలే, పోరాటాలే ఈరోజు నా జీవితంలో ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు తన క్రీస్తు మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరత తీర్చబోతున్నాడు, మన ప్రతి కొరత తీర్చబోతున్నాడు, మన ప్రతి పోరాటాలు తీర్చబోతున్నాడు. మన జీవితంలో ప్రభు మనల్ని ఆశీర్వాద పదములో దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే అక్కడ ఒక మాట రాయింది, ఇశ్రాయేలు ప్రజల్ని ప్రభు ఏ విధంగా నడిపించాడో. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. 2వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఒక మాట రాయి, నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. మన దేవుడు మనం అరణ్యంలో ఉన్నా, మనం పోరాటంలో ఉన్నా, అరణ్యంలో సంచరిస్తా ఉన్నా, అరణ్యం అనే శోధనలో నీవు నేను జీవిస్తా ఉన్నా, మన దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకేమీ తక్కువ కాకుండా ఇశ్రాయేలు ప్రజలు నడిపించండి. దేవుడు 40 సంవత్సరాల వారు అరణ్యంలో బ్రతుకుతా ఉంటే, అరణ్యంలో సంచరిస్తా ఉంటే వారి చెప్పులు అరిగిపోలా, వారి బట్టలు పాతగిలిపోకుండా ప్రభు వారికి తోడుగా ఉండి వారిని నడిపించాడు. వారి జీవితంలో ప్రభు వారికి తోడుగా ఉన్నాడు. ప్రతికూలతలో నడుస్తున్నారు, అరణ్య పోరాటంలో వారి జీవితం ఉంది, అరణ్యంలో శ్రమలు అనుభవిస్తున్నారు, కానీ ఎక్కడ ప్రభు వారికి ఏమి తక్కువ కాకుండా వారిని చూచుకున్నాడు ప్రభు. ఈరోజు నా జీవితంలో ఉన్న కొరతలు, కొదువలు, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, సమస్యలు, శోధనలు అన్ని ప్రభు తప్పించి విడిపించి నడిపించబోతా ఉన్నాడు. ఈరోజు ఏ పోరాటాలు మనం అనుభవిస్తున్నా ధైర్యం తెచ్చుకుందాం. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మనకు తోడుగా ఉంటే ఏ కొరత లేదు, మనకేమీ తక్కువ కాదు. ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వాద పదంలో నడిపించిన దేవుడు, ఆ కానాను పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశానికి చేర్చిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను ఆశీర్వదించి నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. 5వదిగా, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం భయపడవలసిన అవసరం లేదు, మనం భీతి చెందవలసిన అవసరం లేదు. నేను నీతో ఉన్నాను, దేవుని వాక్యంలో ఉంది, నీవు నా సేవకుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. భయపడకుము,
దిగులు పడకుము, జడియకుము, నేను నీకు సహాయం చేయవాడు నేనే. నీతియను నా దక్షిణస్తంతో నిన్ను ఆదుకొనబోతున్నా, నిన్ను రక్షించబోతున్నా, నీకు సహాయం చేయబోతున్నానని దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. ఈరోజు మన దేవుడు మనల్ని కాపాడేవాడు, మన దేవుడు మనల్ని ఆదుకునేవాడు, మన దేవుడు మనల్ని బలపరిచేవాడు. దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు లేడండి. ఈరోజు ఆయన మన పక్షంగా ఉంటే మనం భయపడాల్సిన అవసరంలా, మనం కన్నీరు కార్చాల్సిన అవసరంలా, మనం దుఃఖపడాల్సిన అవసరంలా. ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా ఈ పరిస్థితి అని మనం కృంగిపోవాల్సిన పనులా. ఈరోజు ప్రభువు మన పక్షంగా ఉంటే మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఈ పరిస్థితి వచ్చింది, ఈ ప్రతికూలతలు వచ్చాయి, ఈ అనారోగ్యం వచ్చింది, కానీ నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నన్ను విడిపిస్తాడు, నన్ను తప్పిస్తాడని ధైర్యం మనకు రావాలి. అంతేగాని ప్రభు ఎక్కడున్నా, నన్ను విడిచిపెట్టాడు, ప్రభు లేడని అధైర్యం చెందాల్సిన పనుల ప్రియ సహోదరి. ఈరోజు మన ధైర్యం పడాలి. ఎందుకు తెలుసా? మన ప్రభు మన పక్షాన ఉన్నాడు. ఆయన మన పక్షంగా ఉంటే మనకు ధైర్యం. ఒక చిన్న పిల్లాడు తన తండ్రి చేతిని పట్టుకొని నడిపిస్తున్నప్పుడు వాహనము ఏది చూసి భయపడడు. ఒక వాహనం వచ్చినా, ఒక గొంతు వచ్చినా, ఒక కుక్క వచ్చినా, ఒక హాని చేసేది ఏదొచ్చినా దాన్ని చూసి భయపడు. ఎందుకంటే తండ్రి ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే తండ్రి తోడుగా ఉన్నాడు. మనకు దేవుడు అలాగే తోడుగా ఉంటే ఏ శత్రువు మన దగ్గరికి వచ్చినా, ఏ అపవాది మనల్ని జడిపించాలని చూసినా, ఏ అపవాది పోరాటాలు తలపెట్టినా, ఏ శోధనలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ పోరాటాలు వచ్చినా, మన తండ్రి మనతో ఉంటే ఆయన వాటన్నిటిలోని విడిపించి తప్పించగలడు. హల్లెలూయా. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడాడు. ఇంతవరకు ఆయన మనల్ని దర్శించాడు. మన దగ్గర తక్కువ ఉండొచ్చు, మనం తక్కువ వరంగానే ఉండొచ్చు. దేవుని చేతిలో మనం ఎక్కువ వరంగా మార్చబడబోతా ఉన్నాం. దేవుని చేతులకు మనం వెళ్తే తక్కువ 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలోకి వెళ్ళాయి. కానీ 5,000 మంది సమృద్ధిగా తిన్నా, వారి భార్యలు తిన్నా, పిల్లలు తిన్నా, మళ్ళా 12 గంపలు నిండా ఆశీర్వాదం. ఈరోజు ప్రభు చేతిలోకి మనం వెళ్తే మనం తక్కువ వారమే, కానీ ప్రభు చేతిలోకి మనం వెళ్తే ఆశీర్వాదంగా, అనేకులకు ఆశీర్వాద కారకంగా ప్రభు నిన్ను నన్ను నడిపించి బలపరచబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వాసం తెచ్చుకుందాం, ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం, ఈరోజు బలపరచబడదాం. ప్రభువు మళ్ళీ ఆశీర్వాద పదములో ఆయన నడిపించబోతాం. ఈరోజు మనం ఒంటరి వారంగా అనిపించిన దేవుడు మనకు తోడుగా ఉంటే మనం శక్తివంతులుగా మార్చబడతాం. ఈరోజు ఒంటరి వారమే కావచ్చు, ఒక విత్తనముగా ఉండొచ్చు, ఒకే ఒంటరి విత్తనంగా నా జీవితం ఉండొచ్చు, కానీ ప్రభు ఆశీర్వాదకరంగా శక్తివంతులుగా మనం మార్చబోతున్నాం. ఈరోజు మన జీవితంలో ఏ కొరత కనబడినా దేవుని సహవాసం సంపూర్ణతలోనికి మనం నడిపించబోతా ఉంది. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం, ఈరోజు విశ్వాసం తెచ్చుకుందాం. నా కృప నీకు చాలును, బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని మాట్లాడుతున్న సర్వశక్తి కలిగిన దేవుడే నిన్ను నన్ను బలపరచబోతున్నాడు, నిన్ను నన్ను దీవించబోతున్నాడు, నిన్ను నన్ను ఆశీర్వదించబోతున్నాడు, నా జీవితాన్ని హెచ్చింపబోతున్నాడు. నా జీవితంలో బలహీనతలో దేవుడు బలాన్ని ఇవ్వబోతున్నాడు, శక్తిహీనులంగా ఉన్నప్పుడు శక్తిని ఇవ్వబోతున్నాడు, జ్ఞానహీనులంగా ఉన్నప్పుడు జ్ఞానం ఇవ్వబోతున్నాడు. దేవుడే సర్వ సమృద్ధినిచ్చి మన జీవితాలను నడిపించి బలపరచునుగాక. ఆమేన్. సహోదరి ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడతొచ్చు. ఆయన మనకు తోడుగా ఉంటే ఆయన మన జీవితంలో చేసే మేలులు, మనకి ఏ కొరత లేకుండా, ఏ కొదువ లేకుండా, ఆయన సమృద్ధితో, ఆయన మేలుతో మనల్ని నింపువాడు, మనల్ని బలపరచువాడు, మనల్ని ఆశీర్వదించువాడు, మనకు సహాయం చేయవాడు, నీతి అను తన రక్షణ మన ఆదుకునేవాడు. ఈరోజు మన విశ్వాసంతో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన గొర్రెలంగా, ఆయన బిడ్డలంగా మనం మార్చబడాలంటే ఆయన నిజమైన కాపరిగా ఉన్నాడు. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కొరకే తన ప్రాణం పెట్టిన దేవుడిగా ఉన్నాడు. మన కొరకు తన రక్తాన్ని కార్చిన దేవుడిగా ఉన్నాడు. మన కొరకు సహించిన దేవుడు, మన కొరకు ఓర్చుకున్న దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు సహించుకున్న దేవుడు. ఈరోజు ఆయన గొర్రెలంగా, ఆయన బిడ్డలంగా మనం లోపడదాం, మన విశ్వాసంలో స్థిరపరచబడదాం. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి, ఆయన గొర్రెలు ఆయన ఎరుగుతాయి, ఆయన గొర్రెలు ఆయన వెంబడిస్తాయి. ఈరోజు మనం ఆయన బిడ్డలంగా మార్చబడాలంటే మొట్టమొదటిగా ఆయన స్వరాన్ని వినాలా, రెండవదిగా ఆయన ఎరగాల, మూడవదిగా ఆయన వెంబడిస్తే ఆయన బిడ్డలంగా మార్చబడతాం. ఎక్కడో తప్పిపోయామేమో, ఎక్కడో జారిపోయామని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. తప్పిపోయిన గొర్రెల కోసం ప్రభు వెతుకుతున్నాడని ఈరోజు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు ఏ స్థితిలో నేను ఉన్నా
ఈరోజు ప్రభు మనతో మాట్లాడాడు. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో నేను నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు ప్రభా. సర్వశక్తి గల దేవా, నీకు వందనాలు. నీవు మాకు తోడుగా ఉన్నందుకై ఏమీ తక్కువ కాకుండా, ఏమి కొదువ లేకుండా మమ్మల్ని నడిపిస్తూ ఆశీర్వాద పదంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడ, మిమ్మల్ని వందనాలు నాయన. ఈ ఉదయ కాలం ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. ఈ దినము తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా, నిన్ను ఘనపరుస్తున్నాం నాయన. నీ మాటలు వినడానికి, నీ నామ మహిమార్థంగా జీవించడానికి మీరు మాకు ఇచ్చినట్టు ధన్యతను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఏ శత్రు పోరాటాలతో, ఏ మానసిక ఒత్తిళ్లతో, ఏ బలహీనతలతో, ఏ చీకటి బంధకాలతో ఎంత మంది బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా బ్రతుకని కన్నీరు కారుస్తున్నారో ప్రతి వారిని మీరు దర్శించుదేవా. ఈ దినం నీ బిడ్డలుగా మార్చండి అయ్యా. నీ స్వరం వినేవారిగా, నిన్ను గుర్తించేవారిగా, నిన్ను వెంబడించేవారిగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. మా బలహీనతల్లో మీ శక్తిని పరిపూర్ణం చేసే దేవుడు, బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమవుతున్నదని మాట్లాడిన దేవుడు. బలహీనులం ప్రభువా, ఇదిన మీరే మమ్మల్ని బలపరచండి. బలహీనతలతో ఉన్న వారం, బలహీనతతో నింపబడిన వారం, ఏ బలము లేని వారం, ఏ శక్తి లేని వారం, పాపులము, అసహ్యులం, నీచులం, నీ దృష్టికి అయోగ్యులమని ఒప్పుకుంటున్నాం తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాం. ఏ బంధకాల చేత మేమున్నా, ఏ పాప బంధకాల్లో చిక్కుబడినా, ఏ బంధకాల్లో, ఏ పోరాటాల్లో మేము నలుగుతా ఉన్నా, ఈ రోజు నీకు సన్నిధిలో మేము మొరపెడుతుండగా మా మొరను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం. శత్రు పోరాటాల నుండి, మానసిక ఒత్తిడి నుండి, దయ్యపు కట్లు, చేతబడి కట్లు, దురాత్మ కట్లు, సకల విధమైన కట్లు యేసు నామములో తెంచివే. ప్రతి వారి జీవితంలో కన్నీరు తొడవండి. ప్రతి వారి జీవితంలో మీరు తోడుగా ఉండండి. శత్రు పోరాటాలు అణిచివేయండి. శత్రు పోరాటాలు తీసివేయండి. సాతాను కాడి యేసు నామములో విరగొట్టండి. దుర్మార్గులు కట్టిన కట్లు, మాంత్రిక కట్లు, చేతబడి కట్లు, దురాత్మ కట్లు ప్రతి కుటుంబంలో మీరు లయపరచండి దేవా. ఓ రాన్న హేందేరే నేమే రిబేరే షకేరే బదలరన హందరనమ రిబారా సఖరాలర మహూరల రబ ఊరా కందరల రమ సీరి బారాలర. శత్రు కాడి యేసు నామములో విరగొట్టు దేవా. నీ నోరు బావుగా తెరువుము, నేను దాన్ని నింపెదనని నీ వాగ్దానం, నీ వాక్కు మా అందరి జీవితాల్లో నెరవేర్చండి. ప్రతి వారి కన్నీరు తుడవండి. ప్రతి వారి కుటుంబంలో సమస్య, శోధన, పోరాటాలు విడిపించు నాయన. ఆర్థిక ఇబ్బందులు, కొరతలు, కొదువులు తీర్చండి. క్రీస్తేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీర్చబడనని, క్రీస్తేసు మహిమైశ్వర్యంలో మా ప్రతి అవసరత తీర్చండి. మా ప్రతి అక్కర తీర్చండి. మా ప్రతి పోరాటాలు తొలగించండి. మా సమస్యలు, మా నిందలు, మా అవమానాలు, మా పోరాటాలు, మా వ్యాధులు, మా శ్రమలు, మా నిందలు అన్ని మీరు కొట్టివేమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవ, మీరు మాకు తోడుగొని నడిపించండి. 12 గంపల ఆశీర్వాదాన్ని ఈ ఉపవాస ప్రార్థనలు మేము అనుభవించుదము గాక. 12 గంపల ఆశీర్వాదాన్ని మేము పొందుకుందుము గాక. మిగులును సమృద్ధిని మేము పొందుకుందుము గాక. కొరతలోనే, కొదువలోనే సమృద్ధి అనుభవంతో నింపబడుదుము గాక. విధవరాలి జీవితంలో ఎలీషా దైవజనుని వాక్కు ప్రకారం కొంచెము నూనె ఆమె అప్పులన్నీ తీర్చుకొని ఆమె కుటుంబం బాగుపరచబడినట్లుగా అటువంటి సమృద్ధితో, అటువంటి మేలులతో, అటువంటి ఆశీర్వాదముతో క్రొద్ది దానిలోని సమృద్ధి అనుభవం, సమృద్ధి జీవితాన్ని మీరు మాకు దయచేసి బలపరిచి, మా అక్కర్లన్నీ తీర్చి, మా కొదువులన్నీ తీర్చి, మా కొరతలన్నీ తీర్చి చాలిన దేవుడుగా మీరు మాకు తోడుండి బలపరచండి. ఎంతమంది బిడ్డలు లేక అయ్యా అనారోగ్యాలతో ఉన్నారు. ఎంతమంది అయ్యా గర్భం లేక, బిడ్డలు లేక వ్యాధిని అనుభవిస్తున్నారు, రోగాలను అనుభవిస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. వారిని దర్శించయ్యా. గర్భఫలాన్ని ఇవ్వయ్యా. గర్భాలను ముట్టయ్యా. యేసు క్రీస్తు నామములో వారి గర్భాలు తెరవబడును గాక. వారి సంతానాన్ని పొందుకుందురు గాక. నీ ఆశీర్వాదాన్ని రుచి చూచుదురు గాక. దేవా, నిన్ను స్తుతిస్తున్నాం. ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. అప్పుల బాధలతో వారిని దర్శించండి. వారి అప్పులు, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. ఎంతమంది జాబ్ లేక అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో పాల్గొంటున్నారు. అయ్యా నన్ను దర్శించండి. అయ్యా మన్నాడు అయ్యా 2 days లో అయ్యా తండ్రి SSC CGL ఎగ్జామ్ రాయబోతుండగా ప్రభు కృప చూపుండి. ఆయన కాంపిటీషన్ ఎగ్జామ్ లో మీరు తోడుగా ఉండండి. మీ సహాయం పంపండి. నాకు తోడుగా ఉండి మీరు నడిపించండి. ఎగ్జామ్ మంచిగా రాయటానికి, సెలెక్ట్ కావటానికి, Tier 2 సెలెక్ట్ కావటానికి అయ్యా తండ్రి మీరు కృప చూపించండి. ఆయన క్వాలిఫై అయ్యే మార్క్ మీకు దయచేయండి ప్రభా. మీరు అసాధ్యమే కాదు, మీరు నాకు తోడుగా ఉండి నా సమస్యను చిన్నదిగా,
నా ప్రతికూలతలు చిన్నవిగా, నా జీవితంలో సంభవిస్తున్న పోరాటాలు చిన్నవిగా, శత్రు కార్యాలు చిన్నవిగా, శత్రు పోరాటాలు చిన్నవిగా. రిబారా సక్కారాల రామ ఊరాల రాబా రిబారా రాబా సికందరాల రాబా. శత్రు పోరాటాలు చిన్నవిగా, బలహీనమైనవిగా మార్చి నన్ను బలవంతుడిగా, గిద్యోను బలవంతునిగా మార్చినట్లు, అపోస్తలుడైన పౌలును బలవంతునిగా మార్చినట్లు మీరు నాకు తోడుగొండి నడిపించండి. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ను క్వాలిఫైడ్ కృప దయచేయండి. జాబ్ పొందుకోవటానికి సాయించి, ప్రతికూల పరిస్థితులని తొలగించండి. దేవా, నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని అల్పునే నా జీవితంలో మీరు నెరవేర్చి బలపరచమని మీరు సహాయించి, ఇంకా ఎంతమంది అలా ప్రిపేర్ అవుతున్నారు, రాస్తున్నారు, యవనస్తులను దర్శించండి, బలపరచండి. యవన కాలంలో వారి జీవితాలు మేమందరం నీ చిత్తానుసారంగా, నీకు ఇష్టకరంగా బ్రతకటానికి, మేమందరం నీ సువార్త పనిలో వాడబడటానికి, అయా కోత విస్తారంగా ఉంది, పనివారు కోసేవారు కొద్దిగా ఉన్నారని, పనివారిగా మమ్మల్ని మార్చండి, అభిషక్తులుగా మార్చండి. మీ ఆత్మతో, మీ అభిషేకముతో యవనస్తులను లేపండి దేవా, బలవంతులుగా మార్చండి. బలవంతుని చేతిలోని బాణముల్లాగా మీరు మమ్మల్ని మార్చి బలపరిచి స్థిరపరచమని, ఆటంకాలు పోరాటాలు తొలగించమని, ప్రతి వారి జీవితంలో ఉన్న శత్రు పోరాటాలు తొలగించమని, మీరే చాలిన దేవుడిగా తోడుండి బలపరిచి స్థిరపరచమని, ఈ ఉపవాస ప్రార్థనలోనే 12 గంపల ఆశీర్వాదాన్ని మేమందరము రుచి చూచుదుముగా. కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలండి. ఇంతవరకు మనం ప్రార్థన పూర్వకంగా ఈ ఉపవాస ప్రార్థనలు ఈ ఉదయం ఏకీభవించడానికి ప్రభు మనకిచ్చినట్టు ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ప్రార్థనలో, వాక్యములో ఇంకా మనం ఆత్మీయంగా బలపడటానికి ప్రభు ఇస్తున్నట్టు గొప్ప కృపనిటి అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాను. ఈ బ్రదర్ అనన్య అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా రేపటి దినాన మనం మరలా కలుసుకుందాం. ప్రభు చిత్తానుసారంగా మనం నడిపించబడదాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.